శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకికోకిలం. శ్రుతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సూక్తిం సమగ్రయతున స్వయమేవ లక్ష్మీః శ్రీరంగరాజమహిషీ మధురైఃకటాక్షైః. వైదగ్ధ్యవర్ణగుణగుంభనగౌరవైర్యాం కండూలకర్ణకుహరాः కవయోధయంతి. హైమోర్ధ్వపుండ్రమజహన్మకుటం సునాసం మందస్మితం మకరకుండలచారుగండం. బింబాధరం బహుళదీర్ఘకృపాకటాక్షం శ్రీవేంకటేశముఖమాత్మనిసన్నిధత్తాం. విమలపటి కమలకుటి పుస్తకరుద్రాక్షశస్తహస్తపుటి కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి. మనోజవం మరుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం. వాతాత్మజం వనరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. కుటుంబ వైభవంలో, కుటుంబ వ్యవస్థలో ఒక శిశువు జన్మించిన తరువాత తల్లిదండ్రులు ఇద్దరూ కష్టపడి ఆ బిడ్డని ప్రయోజకుడిగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నంలో విద్యావంతుణ్ణి చేయడానికి ఒక గురువుకు అప్పచెప్తారు. ఆ గురువుగారు పిల్లవాడిని సానపట్టి ప్రయోజకుడిగా తీర్చిదిద్దేటటువంటి ప్రయత్నం చేస్తాడు. కానీ వయస్సు అనేటటువంటిది ఒకటి ఉంటుంది కదూ. ఆ వయస్సు లింగభేదాన్ని తెలియచేసి మనస్సునందు ఒక వయసులో కామము పొటమరిస్తుంది. ఆ కామము ధర్మము చేత ముడిపడాలి. ఇది భారతీయ తత్వమునందు అత్యంత ప్రధానమైనటువంటి విషయం. మీరు ఏదైనా దేవాలయానికి వెడితే నిజానికి ఇది కావాలి అని అడగవలసిన అవసరం లేకుండా ఋషులు ప్రతిపాదించారు ఏ అడగాలో. ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అంతే. అవి పురుషార్థములు అంటే పురుషుడు అర్థించి పొందవలసినవి. పురుషుడు అంటే అక్కడ ప్రతిపాదన మగవాడు అని కాదు. పురుషుడు అంటే ప్రతి జీవి కూడా. ఇది భగవంతుడి మ్రోలకు వెళ్ళి అర్థించగలిగినటువంటి అవగాహనా శక్తి ఇతర ప్రాణులకు ఉండదు కనుక మనుష్య ప్రాణికి అన్వయం. అడగవలసినది ఏది అంటే ధర్మార్థకామ మోక్షములు 4. ఇందులో ప్రత్యేకంగా మోక్షాన్ని పొందడానికి వేరు ఉపకరణములు ఉండవు. ఈ 3 ఉపకరణములు: ధర్మము, అర్థము, కామము. ఇందులో అర్థము కానీ కామము కానీ విచ్చలవిడితనాన్ని పొందకూడదు. అర్థాన్ని సంపాదించేటప్పుడు ధర్మముతో ముడిపడాలి. అర్థమును వ్యయించేసేటప్పుడు ధర్మంతో ముడివెయ్యాలి. అర్థము అని నేను అన్నప్పుడు కేవలము డబ్బు అని అర్థం చేసుకోకూడదు. సమస్త భోగోపకరణముల యొక్క సమాహార స్వరూపమునకు అర్థము అని పేరు. ఆ అర్థం లోపలికి వచ్చేటప్పుడు అది ధార్మికమై ఉండాలి. మనం ఖర్చు పెట్టేటప్పుడు ధార్మికమై ఉండాలి. అర్థము ధర్మముతో ముడిపడాలి. కామము ధర్మముతో ముడిపడాలి. కామము అంటే అన్ని వేళలా స్త్రీ పురుష సంబంధమే కాదు. ఏ కోరిక మనసులో పుట్టనివ్వండి. నాకు మెడలో ఒక రుద్రాక్షమాల వేసుకోవాలి, అది బంగారంతో చేయించుకోవాలి అని ఒక కోరిక పుట్టిందనుకోండి,
నాకు ఆ శక్తి ఉంటే అది ధర్మబద్ధమేనా? నేను అలాంటి కోరిక తీర్చుకోవచ్చా? ఇదొక్కటే మనసులో వేసుకోవలసిన ప్రశ్న. అది ధార్మికమే, ధర్మమన్న చట్రంలోకి ఇముడుతుంది. నేను బంగారంతో చేయించి ఒక రుద్రాక్షమాలని పరమేశ్వరుడి యొక్క పాదముల వద్ద ఉంచి ఆయన నిర్మాల్యంగా తీసి మెడలో వేసుకోవచ్చు. అది ధర్మవిరుద్ధం కాదు. అలా నా మనసు వెంటనే జవాబిస్తే అటువంటి కోరిక నేను తీర్చుకోవచ్చు. లోపల నుంచి అంతరాత్మ ఎప్పుడూ 5వ ప్రమాణంగా చెప్తూ ఉంటుంది, ఇది వద్దు, ఇది ధర్మవిరుద్ధమని చెప్తూ ఉంటుంది. ఏది ధర్మ విరుద్ధమో ఆ కామమును అంగీకరించకూడదు. ఆ కోరికని తీర్చుకోకుండా ఉండడానికి కారణమేది అంటే అది ధర్మమన్న చట్రంలోకి ఇమడలేదు కనుక. నేను ఈ కోరిక తీర్చుకోవడానికి సిద్ధపడను. ఎందుకు సిద్ధపడవు అంటే అది ధార్మికము కాదు కనుక, అది ధర్మమన్న చట్రంలోకి ఇమడదు కనుక నేను ఆ కోరికని తీర్చుకోను. దానికే నిగ్రహమని పేరు. ఆ నిగ్రహం ఎందుకు వస్తుంది అంటే నేను ఈశ్వరుడికి జవాబుదారి. ఆయన ఎలా భోగం అనుభవించమని చెప్పాడో అలా అనుభవిస్తాను తప్ప ఆయన పెట్టినటువంటి నియమాన్ని అతిక్రమించి యథేచ్ఛగా నేను అనుభవించను అని మనసులో భావన చేయడం, అలా ప్రవర్తించడం కామము ధర్మము చేత ముడిపడడం. అర్థము కామము ఈ రెండూ ధర్మంతో ముడిపడిపోయాయి అనుకోండి, ఇక మోక్షం కోసం ప్రత్యేకం ఏం ఉండదు. అలా ఎవరు ప్రవర్తిస్తారో వారికి ఈశ్వరుడు చిత్తశుద్ధినిస్తాడు. ఆ చిత్తశుద్ధి పాత్రత అంటే ఒక పరమాద్భుతమైనటువంటి పదార్థాన్ని పుచ్చుకోవాలి అంటే దానికి తగిన పాత్ర ఉండాలి. నేను మీ అందరికీ పాయసాన్నం వడ్డిస్తాను, మీరు తెచ్చుకున్న పాత్రలు పట్టుకుని రండి వేదిక మీదకి అన్నాను అనుకోండి. ఒక వ్యక్తి మట్టి పట్టిన పాత్ర పట్టుకొస్తే నేను ఇవ్వబోయే పాయసం అత్యంత విలువైనది, అంత మట్టి పట్టిన పాత్రలో పాయసం ఎలా పోస్తాను? కుదరదు. ఇంకొక పాత్ర తెచ్చుకో, లేదా శుద్ధి చేసి తెచ్చుకో అంటాను. పాత్రత అంటే అసలు జ్ఞానమును పొందడానికి అర్హత. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము చిత్తశుద్ధిని పాత్రతని కల్పిస్తాయి. ఆ పాత్రత ఎవరు పొందుతారో వారికి ఈశ్వరుడు జ్ఞానమును కటాక్షిస్తాడు. అది గ్రంథ సంబంధమైన జ్ఞానము కాదు. ఏ జ్ఞానము అనుభవపూర్వకంగా మనసులో నిలబడిన తరువాత ఇక తెలుసుకొనవలసిన పదార్థము వేరొకటి ఉండదో దానికి జ్ఞానమని పేరు. అది ఏది అంటే ఆత్మ. ఆత్మ గురించి నోటితో చెప్పడం కాదు, ఆత్మ అనుభవంలోకి రావాలి. నేను శరీరం కాదు, నేను ఆత్మ, నాకు మరణం లేదు, నేను అగ్ని చేత దహింపబడను, నేను నీటి చేత తలపబడను, వాయువు చేత కొట్టుకుని పోబడను, నేను ఎప్పుడూ ఉండేవాణ్ణి, నేను దేశకాలాతీతుడను, శరీరము అశాశ్వతము, అది పడిపోతుంది. లోపల ఉన్న ఆత్మ మాత్రమే నేను అని అనుభవపూర్వకంగా ఎవరు స్థిరీకరించుకొని నిలబడతాడో అది జ్ఞానము. అటువంటి జ్ఞానమే కైవల్యమునకు కారణమవుతుంది. దీనికి మోక్షము అని పేరు. మోక్షము అంటే విడుదల. దేని నుంచి విడుదల అంటే జనన మరణ చక్రము నుండి విడుదల. ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు. అలా పుట్టవలసిన అవసరం లేనటువంటి పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి కొరకు భక్తి అన్న మాటకు అర్థమేమి అంటే ధర్మము చేత అర్ధకామములు ముడిపడిపోవాలి. ముడిపడిపోతే అదే చివరికి మోక్షాన్ని ఇచ్చేస్తుంది. ఇక మళ్ళీ వేరే ప్రయత్నం ఉండదు. మీకు బాగా అర్థం అవ్వాలంటే నేను ఒక్క ఉదాహరణ చెప్తే మీరు పట్టుకుంటారు. నేను మీకు ఒక 8 అడుగుల కర్ర ఇచ్చాను. ఇచ్చి 2 అడుగుల పొడవున్నటువంటి ముక్కలు సమాన భాగాలు తయారు చేసి ఇవ్వండి అన్నాను. మీరు ఆ కర్ర అక్కడ పెట్టి 8 అడుగుల కర్ర 4 ముక్కలు చేయాలంటే ఒక్కొక్క కర్ర ముక్క ఎంత పొడుగు ఉండాలి? 2 అడుగులు ఉండాలి. మొట్టమొదట 2 అడుగుల దగ్గర కత్తితో ఒకసారి నరికారు, 2 అడుగుల ముక్క వచ్చింది. ఇక 6 అడుగుల ముక్క ఉంది. మళ్ళీ పెట్టి 2 అడుగుల దగ్గర నరికారు, ఇంకొక 2 అడుగుల ముక్క వచ్చింది. 4 అడుగుల ముక్క ఉంది. 3వ మాట నరికారు. ఇప్పుడు ఎన్ని ముక్కలు వస్తాయి? 2 ముక్కలు వస్తాయి. 8 అడుగుల పొడుగున్నటువంటి కర్ర ముక్కని 3 మాటలు నరికితే 2 అడుగుల సమాన భాగములు 4 వచ్చినట్టు ధర్మము చేత అర్ధకామములు ముడిపడిపోతే 4వదైన మోక్షము తనంత తాను వస్తుంది, విడుదల వచ్చేస్తుంది.
అది ఏ మోక్షము తప్ప, మోక్షము అంటే ఎప్పుడో చచ్చిపోయిన తర్వాత ఏదో వస్తుందని భావన చేస్తే అసలు నడవడి మీద నియంత్రణ అనేటటువంటి మాట, ఈశ్వరుని యందు భక్తి, ధర్మమునందు అనురక్తి అనేటటువంటి మాటలు అర్థం లేనివైపోతాయి. కాబట్టి మోక్ష సాధనకు అత్యంత ప్రధానమైన ఆలంబనము ఒకటి ఉంటుంది. ఆలంబనము అంటే ఊంచుకునుట. నేను ఈ వేదిక నా అంత నేనుగా ఎక్కలేకపోయాను అనుకోండి, ఇంకో 20 సంవత్సరాల తర్వాత ఈ వేదిక నేను ఎక్కగలనో ఎక్కలేనో. అలా ఎక్కలేకపోతే నేను ఒక ఆలంబనం తీసుకుంటాను, ఒక కర్ర చేత్తో పట్టుకొని దాని మీద బరువు ఊంచి మెట్టెక్కుతాను. అలా ప్రతి వ్యక్తి కూడా జీవితంలో ధర్మం వైపుకి ఒరిగిపోతాడు. ఆ ధర్మం వైపుకి ఒరిగిపోవడానికి ఒక ఊతాన్ని తీసుకుంటారు. అలా ఊతాన్ని తీసుకోవడమే ఆశ్రమం మారాడు అంటారు. బ్రహ్మచర్యము నుండి గృహస్థాశ్రమంలోకి వెడతాడు. గృహస్థాశ్రమంలోకి వెళ్ళాడు అన్న మాటలో ప్రధానమైన అర్థం ఏది అంటే, ఇప్పుడు రెండుగా కనపడుతున్న తనతో కలిసి ప్రయాణం చెయ్యడానికి ఒక ప్రధానమైన ఆలంబనాన్ని స్వీకరించాడు. ఆమె ధర్మపత్ని. మనకి సనాతన ధర్మంలో ఆమె కామపత్ని కాదు, ఏదో మనసులో పుట్టినటువంటి వ్యగ్రతని, కోర్కెని తీర్చుకోవడానికి వేరొక వ్యక్తితో కలిసి జీవించడం అనేటటువంటి సిద్ధాంతము లేదు. ఆమెతో కలిసి ఉండడం ఎందుకు అంటే తాను తరించుట కొరకు. ఆమె ధర్మపత్ని తప్ప కేవలము కామపత్ని కాదు. ఆమె ధర్మపత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే, నీ సమస్త ధర్మమునకు ఇప్పుడు ఆలంబనము ఆమెయే. ఎందుచేత పితృరుణం తీరాలి. పితృరుణం తీరకపోతే ఉన్నత లోకములలోకి ప్రవేశాన్ని కల్పించరు. పితృరుణం తీర్చుకోవాలి అంటే తన కామము ధర్మము చేత ముడిపడిపోవాలి. ముడిపడిపోవాలి అంటే తన కామము తన పత్ని యందు ఉండాలి. నివర్తయ మనోమత్త స్వజనే క్రియతాం మనః అంటుంది సీతమ్మ సుందరకాండలో. నీ మనసు నీ భార్య యందుంచుకో, ధర్మబద్ధమైపోయింది కామం. ఇతర స్త్రీలను కామాక్షి పరదేవతా స్వరూపంగా చూడు. నీ భార్య యందు నీ కామము నుంచుకో, అది ధర్మబద్ధమైంది కాబట్టి ఇప్పుడు ఒక గొప్ప అర్థాన్ని ఇస్తుంది. అర్థము అంటే నేను ఇందాక మీతో మనవి చేశాను, గొప్ప భోగోపకరణము. ఏమిటా భోగోపకరణం అంటే, కామము ధర్మము చేత ముడిపడింది కాబట్టి ఇప్పుడు అర్థము ప్రభవిస్తుంది. అదే కొడుకు కూతురు. ఒకనాడు జర్జరీభూతమైపోతుంది శరీరం, వయసుడిగిపోతుంది. వయసుడిగిపోయిన నాడు నేను నా కొడుకు యొక్క భుజాన్ని ఆసరా చేసుకుని ప్రయాణం చేస్తాను. నా కొడుకు చెయ్యి పట్టుకుని నడుస్తాను. నాన్నగారు, మీరు బడలిపోయారు, మీ శరీరంలో ఓపికన్నంత కాలం సంపాదించారు, మమ్మల్ని పెంచి పెద్ద చేశారు. నాన్నగారు, మీరు కూర్చోండి. ఇప్పుడు నేను సంపాదించి తెచ్చి మిమ్మల్ని పోషిస్తాను కాదు, మీరు యజమానిగా మీరు పెట్టినది మేము తింటాం. అమ్మకి అన్నం పెట్టాననకూడదు, అమ్మ చేతి అన్నం తినే అదృష్టం నాకు ఇంకా ఉందనాలి. ఆవిడ అంత పెద్దదైపోయినా మా అమ్మని నేను పోషిస్తున్నాను అన్న మాట అన్నవాడు సంస్కారహీనుడు. అమ్మని పోషించడం ఏమిటి? అమ్మని పోషించడం ఉండదు. అమ్మని పోషించడం అన్న మాట అనరు, అమ్మ చేతి అన్నం తింటున్నాను, ఇది నా భాగ్యం అంటారు. ముళ్ళపూడి వెంకటరమణ గారి తల్లిగారు ప్రతీ నెల కొంత డబ్బు కొడుకు దగ్గర అడిగి పుచ్చుకొని దేనికి ఖర్చు పెట్టేవారో తెలియదు, ఖర్చు పెడుతూ ఉండేవారట. ఆయన వ్రాసుకున్న వ్యాసాన్ని పూర్తి చేస్తూ ఒక మాట అన్నారు. ఆవిడ శరీరాన్ని విడిచిపెట్టినప్పుడు 1500 మంది ఆవిడ్ని చూడ్డానికి వచ్చారు. ఎందుకని అంటే అందరి కష్టంలో ఆవిడ మమేకమై ఆ ఇచ్చిన డబ్బుతో అందరినీ ఆదుకుంటూ ఉండేవారు. నేను మా అమ్మ దగ్గర ఒక విషయం నేర్చుకున్నానని, ఎక్కువగా చలనచిత్రాలకి కథలు మాటలు వ్రాశారు కదూ, ఇచ్చుటలో ఉన్న హాయి వేరెచ్చటను లేనే లేదని అన్న ఆరుద్ర గారి పాటకి పర్యాయపదంగా మా అమ్మని చూసుకున్నాను అని రాసుకున్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు. వారి బంధుగణం ఇక్కడే ఉన్నారు ఇవాళ సభలో. అంటే అసలు మనిషి తరించేది దేనివల్ల అంటే త్యాగేనైకే అమృతత్వమానసు. ఖర్చు పెట్టిన అమ్మ నుండి కూడా నేను ఒక గుణాన్ని నేర్చుకున్నాను అన్నారు తప్ప ఆయన ఎక్కడా కూడా మా అమ్మ ఇంత ఖర్చు పెట్టింది అన్న మాట మాత్రం వాడలేదు ముళ్ళపూడి వెంకటరమణ గారు. అది సంస్కారం. అమ్మ చేతి అన్నం నేను తింటున్నాను అనాలి. కాబట్టి భార్య ధర్మపత్ని,
పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞయాగాది క్రతువులు చేసినప్పుడు తన పక్కన కూర్చోడానికి ఆమె అధికారమును పొంది ఉంటుంది. ఇప్పుడు ఆమె తన పక్కకి చేరింది కాబట్టి ఒక గొప్ప అర్థము ప్రభవించింది. తాను వృద్ధుడైపోయినప్పుడు తండ్రిని కూర్చోబెట్టి, నాన్నగారండి, ఈ శరీరాన్ని పోషించింది మీరు, దీనికి విద్యాబుద్ధులు చెప్పించింది మీరు, దీన్ని సంస్కారవంతం చేసింది మీరు, పెంచి పెద్ద చేసినది మీరు, ఇది మీది, మీదైన వస్తువు సంపాదించినది మీదవుతుంది. కాబట్టి మీరు నాకన్నం పెడుతున్నారు తప్ప నేను మీకన్నం పెట్టట్లేదు నాన్నగారండి అని పరమ గౌరవంతో తండ్రికి సాకి, పసిపిల్లవాడు ఎలా తండ్రి చేత చూడబడతాడో అలా తండ్రి వృద్ధుడైపోయినప్పుడు పసిపిల్లవాడిగా భావన చేసి, కొడుకుగా భావన చేసి, కొడుకు తండ్రిని సాకి శరీరత్యాగం చేసేటప్పుడు పక్కన ఉండి కొడుకు ఒళ్ళో తండ్రి తలపెట్టుకుని శరీరత్యాగం చేస్తున్నప్పుడు కాశీపట్టణంలో శరీరత్యాగం చేసినంత ఫలితాన్ని పొందుతాడు అని. ఏ బెంగా లేకుండా తన ప్రతిస్వరూపమైనటువంటి ఆ కొడుకు ఒళ్ళో తలపెట్టుకుని నిర్గమిస్తున్నప్పుడు తండ్రి ఎంత ఉపశాంతి పొందుతాడోట. అలా నిర్గమిస్తే ఆ తండ్రి ఉత్తమగతులు పొందడం కోసమని అంత్యేష్టి సంస్కారాన్ని కొడుకు నిర్వహిస్తాడు. ఇందులో ఇంత గొప్ప సుఖానికి ఆలంబనమైనటువంటి కొడుకుని ఇవ్వగలిగినది ఎవరు అంటే ధర్మపత్ని. ఆమె ఆ పురుషుని యొక్క తేజస్సుని తాను స్వీకరించి ఆయనకి పరమ అర్ధస్వరూపమై, భోగస్వరూపమై, సుఖస్వరూపమై, రక్షణస్వరూపమైనటువంటి కొడుకుని ప్రభవింపచేసి తండ్రికి అప్పచెప్తోంది, ఆ తన భర్తకు అప్పచెప్తోంది. కాబట్టి ఆమె ధర్మపత్ని. రెండు, ఆమె లేనినాడు అసలు ఉత్తమగతులు కలగవు. ఎందుచేత అంటే భర్త ఎంతటి మహదైశ్వర్యవంతుడు కానివ్వండి, ఒక యజ్ఞం చెయ్యాలన్నా, ఒక యాగం చెయ్యాలన్నా, ఒక కన్యాదానం చెయ్యాలన్నా భార్య ఉండాలి. పత్ని రహితుడైనటువంటి వ్యక్తికి యజ్ఞయాగాది క్రతువులయందు పీటల మీద కూర్చునే అధికారం లేదు. తన కడుపున పుట్టిన కూతురైనా కన్యాదానం చెయ్యాలి అంటే ఆ భార్య ఉండాలి. భార్య ఉన్నది అని గుర్తేమిటంటే ఎడమ భుజానికి తగిలేటట్టుగా ఉత్తరీయం వేసుకోవచ్చు. వేసుకుని యజ్ఞయాగాది క్రతువుల యందు పాల్గొంటాడు. ఆమె ఇక్కడ భోగమే కాదు, శరీర పతనానంతరము ఉత్తమ లోకములను పొందడానికి కావలసినటువంటి ఉత్తమ కర్మలు ఇక్కడ చెయ్యడానికి పురుషునకు అధికారమును కూడా ఎవరు కల్పిస్తున్నారు అంటే ధర్మపత్ని కల్పిస్తోంది. ఏ కారణము చేతనైనా, ఏ అనారోగ్యము చేతనైనా ఆవిడ వచ్చి పీటల మీద కూర్చోలేకపోయినా ఆవిడ రవికెల బట్ట తీసుకెళ్ళి యజమాని బొడ్డులో పెట్టుకున్నంత మాత్రం చేత కర్మాధికారం సిద్ధింపచేసుకుంటున్నాడు. ఆమె లేదనుకోండి, ఎంత ఐశ్వర్యం ఉండనివ్వండి, ఎంత శక్తి ఉండనివ్వండి, ఆయనకి కర్మాధికారం శాస్త్రంలో లేదు. అందుకే ఆమె ధర్మపత్ని. ఆమె యొక్క ఆలంబనం లేకుండా అసలు పురుషుడు తరించలేడు. రెండు, సమస్తమైన సుఖములకు పర్యాయపదం ఎవరు అంటే పత్నియే. అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు, మాతాసమన్నాస్తి శరీర పోషణం, భార్యాసమన్నాస్తి శరీర తోషణం, చింతాసమన్నాస్తి శరీర శోషణం, విద్యాసమన్నాస్తి శరీర భూషణం. అమ్మలా అన్నం పెట్టి శరీరాన్ని పెంచేటటువంటి వ్యక్తి లేదు, శరీరాన్ని పోషించే వ్యక్తి ఉండదు. భార్యలా పురుషుడి యొక్క శరీరానికి సుఖములను కల్పించి అన్ని వేళలా ఆయనని రక్షించుకునేటటువంటి వ్యక్తి ఉండదు. అందుకే భార్యాసమన్నాస్తి శరీర శోషణం, శరీర తోషణం, చింతాసమన్నాస్తి శరీర శోషణం. ఎన్ని ఉండనివ్వండి, మనసులో చింత ఉంటే అంతకన్నా మనిషి సృష్టించిపోవడానికి కారణము ఇంకొకటి ఉండదు. విద్యాసమన్నాస్తి శరీర భూషణం. పైకి ఎన్ని భూషణములు ఉన్నా వాటన్నిటికన్నా గొప్పది ఇది అంటే విద్య. ఆ విద్యావంతుడైనటువంటి వ్యక్తికి ప్రత్యేకంగా భూషణం అక్కర్లేదు, విద్యయే భూషణము. అందుకే ఇల్లు అన్న మాటకు అర్థం ఏమిటి అంటే ఏదో ఇటకలతోటి మట్టితోటి కట్టుకున్నది ఇల్లు కాదు. గృహిణీ గృహముచ్యతే, ఇల్లాలే ఇల్లు అంది శాస్త్రం. ఆమె లేని ఇల్లు అనుకోండి, ఆ ఇంట పురుషుడికి శాంతి ఉండదు.
ఎంతటి ఐశ్వర్యవంతుడు కానివ్వండి, చీకటి పడిపోయిన తరువాత ఆలస్యం అయిపోయినా ఇంటికి వచ్చేటప్పటికీ ఆ భర్త కోసం ఎదురు చూస్తూ కళ్ళల్లో ఒత్తులేసుకుని కూర్చుని ఉంటుందే, ఆమె లేనినాడు ఎంత అనారోగ్యంగా ఉన్న భర్త కోసం ఆహారం పచనం చేసి సిద్ధం చేస్తుందే, ఆ భార్య లేనినాడు ఆయన పూజ చేసుకోవడానికి సంభారములను సిద్ధం చేసి సంతోషపడుతుందే, ఆమె లేనినాడు ఆ ఇంట్లో ఎన్ని భోగోపకరణములు ఉండనివ్వండి, భౌతికంగా అది ఎన్ని విశేషములకు కారణము కానివ్వండి, ఆమె ఒక్కటి లేనినాడు పురుషుడికి ఆ ఇల్లు ఆ ఐశ్వర్యము బరువైపోతాయి తప్ప శాంతి మాత్రము ఉండదు. అందుకే అసలు పురుషునికి శాంతి స్థానం ఏది అని అడిగారు. పురుషునకు శాంతి స్థానము భార్యయే. ఇది నేను చెప్తున్నది కాదు, శాస్త్రం చెప్పింది. అందుకే ఎంత గొప్పవాడు కానివ్వండి, జీవితంలో ఉత్థాన పతనాలు ఉంటాయి. ఎవరో ఎప్పుడో ఒక రాయి విసురుతారు, నిష్కారణంగా విమర్శిస్తారు, నిష్కారణంగా నింద చేస్తారు, అనుకోకుండా ఒక కష్టానికి లోనవుతాడు, ఏదో దుఃఖం వస్తుంది, తడబడతాడు, వెనకబడతాడు, కింద పడతాడు. పడినప్పుడు శాంతి కల్పించగలిగినది ఎవరు అంటే భార్య ఒక్కతే. లోకమంతా నిందించనివ్వండి, భార్య మాత్రం పక్కన ఉండి మీరెందుకు బెంగ పెట్టుకుంటారో, మీ ధర్మం మిమ్మల్ని కాపాడదా, మీ భక్తి మిమ్మల్ని కాపాడదా అని ఒక్క మాట అనగలిగితే పురుషుడు ఎనలేని శాంతి పొందుతాడు. అందుకే పురుషునకు శాంతి స్థానమేది భార్య. ఆమె లేనినాడు పురుషుడు అసలు తీవ్రమైనటువంటి అశాంతిని పొందుతాడు. మీరు చూడండి, రామాయణంలో ఒక మాట అంటాడు, సుమంత్రుడు అరణ్యవాసం చేస్తున్నటువంటి సీతారాముల్ని చూసి వెనక్కి వెళ్ళిన తరువాత సీతమ్మ ఎలా ఉన్నది అని అడిగారు. ఎందుకంటే రాముడు పితృభక్తి తత్పరుడై అరణ్యవాసానికి వెళ్ళాడు, కానీ ఆమె ఆ ఇంటి పెద్ద కోడలు, అసలు ఎండకన్నెరుగునటువంటి తల్లి. అటువంటి తల్లి అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు మా మామగారు నిష్కారణంగా మా వారిని అరణ్యవాసానికి పంపించారని మనసులో ఏదన్నా ఖేదం పెట్టుకుని ప్రవర్తిస్తోందా? లేదా ఒక్క మాట సీతమ్మ అందనుకోండి, మీ చేతకానితనం వల్ల కదూ ఈ అరణ్యవాసం వచ్చింది. మరిది లక్ష్మణస్వామి చెప్తూనే ఉన్నాడు, వయోవృద్ధుడైన మామగారికి రాజ్యాన్ని పట్టుకెళ్ళి భరతుడికి ఇచ్చే అధికారం ఎక్కడుంది? ఇంత కోదండ విద్యా పండితులైనటువంటి మీరు తిరుగుబాటు చేసి ఉంటే ఈ పాటికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసుకుని అయోధ్యానగరంలో అంతఃప్రవాసం చేస్తూ అష్టైశ్వర్యాలు అనుభవిస్తూ ఎంత సంతోషంగా ఉండవలసిన దాననో. అయోనిజని, జనక మహారాజు గారి కూతుర్ని, దశరథ మహారాజు గారి పెద్ద కోడల్ని, ఏమిటి నాకు ఈ ఇడుములు అని ఆమె అనవచ్చు. కానీ ఆ తల్లి గురించి చెప్తూ ఆ దశరథుడి మంత్రి అంటాడు, బాలేన రమతే సీత బాలచంద్ర నిభానన రామా రామే హ్యదీనాత్మ విజనేపి వనేసతి అంటాడు. రాముడు పక్కన ఉండగా చిన్నపిల్ల ఎలా ఆడుకుంటుందో అలా ఆడుకుంది సీతమ్మ అరణ్యంలో తప్ప నాకు ఇది లేదన్న భావన ఎన్నడూ పొందలేదు. భర్త కష్టంలో ఉండనివ్వండి, సుఖంలో ఉండనివ్వండి, నీడ ఎలా విడిచిపెట్టకుండా విడుతుందో అలా కష్టసుఖాలలో తోడు నీడగా అందరి యొక్క ఆదరణని తనలో నింపుకుని పక్కన ఊతంగా నిలబడేటటువంటి వ్యక్తి ధర్మపత్ని. అందుకే ఆ కన్యాదానం చేసేటప్పుడు జనక మహారాజు గారు అంటాడు, ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణింగుర్నీశ్వపాణిన పతివ్రత మహాభాగ ఛాయేవానుగత సదా అంటాడు. నీడ ఎలా వస్తుందో, నేను ఒక ముళ్ళకంచె పక్క నుంచి వెడుతున్నప్పుడు నా నీడ, అయ్యో నేను ఎందుకు ముళ్ళకంప మీద పడాలి, ఇక్కడ వరకు వచ్చి ముళ్ళకంప దాటిపోయిన తరువాత మళ్ళీ నిన్ను అనుగమిస్తానని ముళ్ళకంప దగ్గరికి వెళ్ళినప్పుడు మాత్రం నాతో పాటు రాకుండా ఉండిపోదు కదా, అక్కడ కూడా ముళ్ళ మీద పడుతూ నీడ వస్తుంది. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగినటువంటి ఆ పిల్ల భర్త చిటికిన వేలు పట్టుకుని ప్రస్థానంలో గృహస్థాశ్రమంలో మెట్టింటికి వెళ్ళగానే ఆయన కష్టాలు తనవి అనుకుంటుంది, ఆయన సుఖాలు తనవి అనుకుంటుంది, అటువైపు వారి యొక్క బంధువులందరూ తనవారు అనుకుంటుంది. అంత ఉదాత్తమైనటువంటి మనసుని పరమేశ్వరుడు స్త్రీకి ఇచ్చాడు కనుకనే ధర్మపత్నిగా ఆమె నిలబడి పురుషుడి యొక్క అభ్యున్నతికి కారకమవుతోంది. దేవరుణము, పితృరుణము, ఋషిరుణము ఈ మూడు కూడా తీరుతున్నాయి.
అన్నిటికన్నా చాలా గొప్ప విశేషమేమి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి సదాచారం ఇది అంటే భర్త ఉన్నవాడా లేనివాడా కాదు, ఆ భర్త యొక్క కష్ట సుఖాలలో ఆయన యొక్క శక్తిని గమనించి ఆ ఉన్నదానితో సంతృప్తిగా జీవనం చెయ్యడం, ఆయన ఆయుర్దాయానికి కారకురాలు కావడం స్త్రీ యొక్క గొప్పతనం. పేరెందుకు కానీ ఒకానొకప్పుడు ఒక లబ్ధప్రతిష్ఠుడైనటువంటి ఒక మహాపండితుడు అనారోగ్యానికి గురి అయి ఇంచుమించు మృత్యుశయ్య మీద ఉన్న రోజుల్లో నేను వారి దర్శనానికి వెళ్ళాను. వెడితే వారు నాతో ఒక మాట అన్నారు. ఆయన అన్నారు, నేను ఎప్పుడో వెళ్ళిపోవలసిందయ్యా కోటేశ్వరరావు, నేను ఇంకా ఎందుకున్నానో తెలుసా, అదిగో ఆ పిచ్చి మొహం దాని సేవలకి నేను బ్రతకాలని అది పడుతున్నటువంటి తాపత్రయానికి బ్రతికున్నానయ్యా అన్నారు. నిజంగా మరణిస్తున్న వ్యక్తిని కూడా బ్రతికించుకుంటుంది భార్య. అంతేకాదు, అసలు భర్త యొక్క ఉన్నతికి, భర్త యొక్క కీర్తికి, భర్త యొక్క అభివృద్ధికి, భర్త యొక్క సర్వతోముఖాభివృద్ధికి కారణమెవరు అంటే భార్యయే. ఆమెకి పూజ విధింపబడలేదు, ఆమె కాదు పూజ చేసేది, పురుషుడు పూజ చేస్తాడు. ధర్మపత్ని సమేతస్య అని ఉంది, కానీ సంకల్పంలో ధర్మపతి సమేతస్య అని ఉండదు. ధర్మపత్ని సమేతస్య అంటే ఆయన పూజ చేస్తాడు అని దాని అర్థం. ఆమె ఏం చేస్తుంది మరి అంటే ఆమె ఎప్పుడూ కూడా లలితాపరాభట్టారికా స్వరూపాన్ని మనసులో ధ్యానం చేసి నమస్కరిస్తుంది. అలా నమస్కరించినంత మాత్రం చేత భర్త ఉన్నతిని పొందుతాడు. అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో అగస్త్య మహర్షి పులోమజార్చిత అని ఒక నామాన్ని ఇచ్చారు. ఇంద్రుని యొక్క భార్య అయిన శచీదేవి నిరంతరం లలితాపరాభట్టారికా స్వరూపాన్ని మనసులో తలుచుకుని నమస్కరిస్తూ ఉంటుంది. అమ్మవారికి మనసులో నమస్కరిస్తుంది, అమ్మవారిని అర్చిస్తుంది, కుంకుమ పాదముల మీద వేసి నమస్కరించి ఆ బొట్టు పెట్టుకుంటుంది. కాబట్టి ఇంద్రుడు ఇంద్రపదవి యందు కూర్చోగలిగాడు. అంటే భర్త యొక్క ఉన్నతికి కారణం ఎక్కడుంటుంది అంటే భార్య యొక్క ఉపాసన బలం మీద ఆధారపడి ఉంటుంది. అందుకే చూడండి, గండం దాటినటువంటి పురుషుడి గురించి ఒక మాట అంటారు, నీ మంగళసూత్ర బలమమ్మా, అంత ప్రమాదానికి లోనై కూడా ఆయన బ్రతికాడు అంటే నీ మెడలో ఉన్న తాళిభాగ్యం తల్లి అంటారు. అది భారతదేశంలో ధర్మపత్ని యొక్క వైభవం. అందుకే స్త్రీలు కూడా అటువంటి ప్రబల విశ్వాసంతో ఉంటారు. వీరందరి యొక్క సమిష్టి భావనల ప్రతిబింబంగా సీతమ్మ రామాయణంలో ఒక మాట అంటుంది, నాతంత్రీ వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ అంటుంది. వీణ వాయిస్తున్నప్పుడు చేతి గోళ్ల చేత వీణ తీగలు పెనగబడతాయి. నిన్నటి రోజున మీరు కన్నన్ గారు వాయిస్తుండగా చూశారుగా, ఆ గోటి చేత తీగలను పెనగుతారు. పెనగి పెనగి వీణ తీగ మోగుతుంది. అసలు నిజానికి దేన్ని మీటుతున్నారు అంటే వీణ తీగని మీటుతున్నారు. గోటి దెబ్బ తింటున్నదేది వీణ తీగ. వీణ తీగ మోగుతోందంటారా, వీణ మోగుతోందంటారా? వీణ మోగుతోందంటారు, వీణ తీగ మోగుతోందనరు. నా తంత్రి వాజ్యతే వీణ, ఆ తీగ లేని వీణకి గౌరవం ఎక్కడుంది? నా తంత్రి వాజ్యతే వీణ నా చక్రో వర్తతే రథః. స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతుంటే వెంకటేశ్వర స్వామి రథం వెడుతుంటే మనందరం పరమ సంతోషంతో నమస్కారం చేస్తాం. రథం వెడుతోంది, రథం వెడుతోంది అంటారు. నిజానికి రథమా వెడుతున్నది రథము యొక్క చక్రముల ముళ్ళ మీద, రాళ్ల మీద, రప్పల మీద, గాజు పింకుల మీద ఎక్కి ఎత్తుపల్లాలలో ఎగుడు దిగుళ్లలో ఇబ్బంది పడుతూ నడిచేవి రథచక్రాలు. రథచక్రాలు వెడుతున్నాయనరు, రథం వెడుతోందంటారు. నా తంత్రి వజ్యతే వీణ నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత. ఈ చక్రములు దెబ్బలు తిని రథానికి గౌరవం ఇచ్చినట్టు, వీణ తీగ పెనగి పెనగి వీణకి గౌరవం ఇచ్చినట్టు, భర్త సమాజంలో కష్టపడి కీర్తి సంపాదించుకొని భార్యకి గౌరవాన్ని కట్టబెడుతున్నాడు. కాబట్టి నా చక్రో వర్తతే రథః నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజ. భర్త వలన స్త్రీ పొందినటువంటి గౌరవము ఏది ఉంటుందో, ప్రేమ ఏది ఉంటుందో, ఆయన వలన పొందినటువంటి ఫలితము ఏది ఉంటుందో అది 100 కొడుకుల వలన కూడా లభ్యము కాదు. అది ఎటువంటి కొడుకులు?
అమ్మ నిద్ర లేచి నిద్ర మంచం నుంచి పాదములు కింద పెడుతున్నప్పుడు అమ్మా నీ పాదములు నేల మీద పెట్టి నడవవద్దని 9 కొడుకులు వచ్చి తమ అరిచేతులను చాపి నేల మీద పెట్టి అరిచేతులలో అమ్మ యొక్క పాదములను వేయించుకుని నడిపించగలిగినంత ప్రేమ కలిగిన కుమారుల యొక్క 9 సమూహము కన్నా భర్త ఇచ్చేటటువంటి గౌరవము అంత గొప్పది. పూర్వం మా ఇంట్లో మా అమ్మమ్మ గారు ఓ మాట అంటుండేది, భర్త రాజ్యం తన రాజ్యం, బిడ్డల రాజ్యం పరరాజ్యం అంటుండేది. భర్త గారు ఉన్నప్పుడు తన రాజ్యం, అందులో నేనన్న స్వాతిశయం. ఏదో వెనకటికి ఒక ఆయన ఏదో అంటే భర్త భార్య వాళ్ళిద్దరి యొక్క అనురాగం, భర్త సొమ్ము భార్యదే కదూ, వాళ్ళిద్దరిది రెండెందుకు అవుతుంది, దాని గురించి ఒక అద్భుతమైన విషయం చెప్పాడు. ఏమంటే ఒక్క 100 రూపాయలు ఉంటే ఇద్దరు మీ జీతం వచ్చాక ఇచ్చేస్తానందిట భార్య. ఎవరిని భర్త దగ్గరికి వెళ్ళి ఒక్క 100 రూపాయలు ఇవ్వండి మీ జీతం వచ్చాక ఇచ్చేస్తానంటే ఆయన జీతం వచ్చాక ఆయనకే ఇచ్చేస్తున్నా 100 రూపాయలు. అసలు ధర్మశాస్త్రం ఏమిటంటే అసలు ఐశ్వర్యమంతా ఎవరిది అంటే భార్యదే. భార్య మెడలో తాళి కట్టగానే ఐశ్వర్యమంతా ఆమెకే చెందుతుంది తప్ప ఆయనది కాదు. ఇల్లాలు ఐశ్వర్యమంతా ఎవరిది అంటే ఆమెకే చెందుతుంది. అందుకే సమస్త ఐశ్వర్యమునకు ఆలంబనం ఎవరు అంటే ఆమెయే. అటువంటి భార్య నాపతి సుఖమేదీత యస్యాదపి శతాత్మజ, 9 కొడుకులు ఇచ్చినటువంటి సుఖం కన్నా ఒక్క భర్త వలన మాత్రమే స్త్రీ అంత సుఖాన్ని పొందుతుంది. ఇది నేను అనడానికి శాస్త్రీయమైన ప్రమాణం ఏమిటి అంటే భార్య వలన భర్త ఎంత సౌఖ్యాన్ని పొందుతాడో, ఎంత ధర్మాన్ని పొందుతాడో, ఎంత పుణ్యాన్ని పొందుతాడో భార్య అంతకన్నా ఎక్కువ ప్రయోజనాన్ని భర్త వలన పొందుతోంది. అది కేవలముగా శారీరకమైన సంబంధము కాదు, అదొక పరమాద్భుతమైనటువంటి ఆధ్యాత్మిక అనుబంధం. అందుకే అసలు భార్యాభర్తల లాంటి పరమమంగళప్రదమైనటువంటి జంట లోకంలో ఇంకొకటి ఉండదు. సీతమ్మ రామాయణంలో అయోధ్యకాండలో అరణ్యవాసం చేస్తోంది. ఆ అయోధ్యకాండ పూర్తయిపోతున్న సందర్భంలో అనసూయమ్మ ఆశ్రమానికి వెళ్ళారు. అత్రి మహర్షి అనసూయమ్మ ఆహ్వానం పలికారు, లోపలికి వెళ్ళారు. వెళ్ళిన తరువాత మహర్షి వర్ణించారు, గాలికి అరటి చెట్టు ఊగిపోయినట్టుగా వయోభారం చేత అనసూయమ్మ కదిలిపోతోంది. కానీ మహాతపస్విని, గొప్ప తల్లి, తన తపోబలం చేత సూర్యచంద్రుల యొక్క గమనాన్ని ఆపిన తల్లి, అంతటి మహాపతివ్రత. ఆమె సీతమ్మని ఒక ప్రశ్న వేసింది, ఏమమ్మా చిన్న వయస్సులో ఉన్నావే, లోకంలో ఏ స్త్రీ అయినా ఈ వయస్సులో సుఖపడాలని కోరుకుంటుందే, నీ భర్త అరణ్యవాసానికి వస్తే అతని వెనక అరణ్యవాసానికి వచ్చినప్పుడు నీ భర్త నిష్కారణంగా రాజ్యం విడిచిపెట్టేశాడే, అరణ్యవాసానికి వచ్చాడే అన్న బాధ నీలో కనపట్టలేదు. భర్త యొక్క కష్టంలో పాలు పంచుకోవడం కన్నా అదృష్టం ఏముందన్న సంతోషం నీ ముఖంలో కనపడుతోంది, చాలా గొప్ప విషయం అమ్మా అంటే సీతమ్మంది, అమ్మా లోకంలో నా వంటి వారు కాదమ్మా గొప్పవారు, తాళి కట్టినటువంటి భార్యని రాత్రి సేవించకూడని పదార్థం సేవించి వచ్చి పశువుని కొట్టినట్టు కొట్టినా, ఒళ్ళంతా దెబ్బలు తిని పడుకున్నా, తెల్లవారుసామున నిద్రలేస్తూ మెడలో మంగళసూత్రాలు కళ్ళకద్దుకుని ఆయన చేతిలో నేను వెళ్ళిపోవాలని, ఆయన 100 ఏళ్లు బ్రతకాలని కోరుకున్న స్త్రీమూర్తుల ముందు మహాయోగ్యుడైనటువంటి రామచంద్రమూర్తి వంటి భర్తని పొంది రాశీభూతమైన ధర్మమైన రామచంద్రమూర్తిని అనుగమించడం క్లేశమా తల్లి, నాకు అలా అనిపించలేదమ్మా. అనసూయమ్మ పొంగిపోయి ఒక మాట అంది, అమ్మా ఈ లోకంలో ఒక స్త్రీకి ఎవరిచ్చినా మితంగా ఇస్తారు, అమితముగా ఇవ్వగలిగిన వాడెవరో తెలుసా, ఒక్క భర్త మాత్రమే. ఎందుచేత నేనున్నాను, నేనేం చేయించగలను అంటే స్త్రీ జీవితాన్ని 2గా విభాగం చేస్తారు, వివాహ పూర్వము వివాహానంతరము అని. వివాహ పూర్వం తల్లి తండ్రి అనేకమైనటువంటి నోములు వ్రతాలు చేయిస్తారు. ఇవన్నీ దేని కొరకు అంటే ఉత్తముడైనటువంటి వాడు, అనుకూలమైనటువంటి భర్త రావాలి అని చేయిస్తారు. వివాహానంతరము ఆమె ఏదో వరలక్ష్మీ వ్రతం ఇటువంటివి చేస్తుంది. ఎవరి కోసం?
తన భర్త కోసం, తన పిల్లల కోసం, తన అత్తమామల కోసం, తన మరుదుల కోసం, ఆడపడుచుల కోసం, తన పుట్టినింటి కోసం, తన కోసం ఏముండదు. మరి ఎందుకు ఉండదు? వారందరి సుఖం తన సుఖం, వారి సుఖం కాని సుఖం తనకి లేదు. అది వాళ్ళ యొక్క త్యాగబుద్ధి. కాబట్టి తండ్రి ఏం చెయ్యగలడు? ఉత్తముడైన భర్త గురించి వ్రతం చేయించగలడు, వివాహం చెయ్యగలడు. కానీ భర్త ఏమివ్వగలడు అంటే భర్త ఇచ్చేటటువంటిది అమితమైనటువంటి పుణ్యము. ఎందుకని అంటే అనసూయమ్మ చెప్పింది, నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపకృతమిహావ్యయం అంది. అమ్మ, భర్త అంటే ఎవరో తెలుసా సీతమ్మ? లోకంలో తండ్రి కాని, అన్న కాని, తమ్ముడు కాని, బంధువులు కాని ఎవ్వరూ ఇవ్వలేనంత అపరిమితంగా ఇచ్చేటటువంటి వాడు భర్త ఒక్కడే. ఎందుకని? మంగళసూత్రం కడుతూనే ఒక మాట అంటాడు. తన జీవితంలో ఇతపూర్వం ఎవ్వరితో ఆ మాట అనలేదు. నేనున్నానని గుర్తేమిటో తెలుసా? నీ మెడలో నేను కట్టినటువంటి ఈ సూత్రమే. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా. నేను ఉన్నానని గుర్తు నీ మెడలో ఉన్న మంగళసూత్రం. నీవు 100 సంవత్సరములు జీవించదవుగాక అంటాడు. అని నీవు ఎన్నడూ గుండెలు బాదుకుని నా కంట కనపడకుండా ఉండెదవుగాక అంటే నువ్వు ఎప్పుడూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కోరుకోవడం కాదు, భర్త ఇచ్చేటటువంటి అపరిమితమైన ఫలితం ఏది అంటే భర్త ఎక్కడ ఏ పుణ్యకార్యం చేయనివ్వండి. ఒకసారి రామ అన్నాడు అనుకోండి, రామనామోచ్చారణము వలన ఆయన ఏ పుణ్యాన్ని పొందాడో అందులో సగభాగం ఆయన నీళ్లు విడిచిపెట్టి ధార పొయ్యవలసిన అవసరం లేకుండా అందులో పుణ్యం, అందులో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. ఆయన ధార పొయ్యక్కర్లేదు. ఆయన ఒక పూజ చేశాడనుకోండి, సగభాగం భార్యకి. ఆయన భగవన్నామని చెప్పాడనుకోండి, సగభాగం భార్యకి. ఆయన కూర్చుని పవిత్రమైన గ్రంథం చదువుకుంటున్నాడు అనుకోండి, ఆయన పరవశిస్తున్నాడు అనుకోండి, అందులో సగభాగం ఫలితం భార్యకి. ఆయన చేసిన సమస్తమైన ఉత్తమ కర్మల యొక్క సగభాగం భార్యకి. ఆయన చేసిన దుష్కర్మల ఫలితములో సగభాగము భార్యకి లేదు. అది శాస్త్రం విధించింది. అన్ని పుణ్యకర్మలలో సగభాగం భార్యకి వెళ్ళిపోతుంది. నేను ఇవ్వనండి అనడానికి శాస్త్రం అంగీకరించదు, వెళ్ళిపోతుంది అంతే సగభాగం. ఇప్పుడు నిజంగా చెప్పాలి అంటే పవిత్ర జీవనంలో ఉన్నటువంటి భార్యాభర్తల యొక్క శరీరములు ఏకకాలమునందు పడిపోతే భర్త పుణ్యం కన్నా భార్య పుణ్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకో తెలుసా? ఆయన చేసిన పుణ్యంలో సగం భార్యకి ఎడుతుంది, ఆవిడ చేసుకున్న పుణ్యంలో సగం మాత్రం భర్తకి ఇవ్వరు. ఎందుకు ఇవ్వరో తెలుసా? దానికి ఒక కారణం ఉంది. కష్టపడి పునర్జన్మ అన్నంత క్లేశాన్ని పొంది సంతానాన్ని పొంది ఆయనని తండ్రిని చేసి పితృరుణం నుంచి విముక్తుడవడానికి ఆమె కారణమైంది. ఆమె ఎక్కడో పుట్టింది. ఆమెని కన్న తల్లిదండ్రులు పరమ గారాభంగా పెంచి పెద్ద చేశారు. కానీ ఆ పిల్ల తన తల్లిదండ్రుల్ని వదిలిపెట్టేసింది, తన గోత్రం వదిలిపెట్టేసింది, తన ఇంటి పేరు వదిలిపెట్టేసింది, తన వారిని వదిలిపెట్టేసింది, తన ప్రాంతాన్ని వదిలిపెట్టేసింది. పురుషుడి యొక్క చిటికిన వేలు పట్టుకొని ఆయనతో కలిసి ప్రస్థానం చేసి వెళ్ళిపోయింది. ఆమెది గొప్ప త్యాగం. 2, పురుషుడు పూజ చేసుకున్నాడు అంటే ఆయన పూజ చేసుకోవడానికి కావలసిన సంభారములను ఆమె అమర్చింది. ఆయన పూజ చేసుకుని పైకి వచ్చేసరికి ఆయనకి పలహారాన్ని వడ్డిస్తోంది. ఆయన గ్రంథపఠనం చేస్తుంటే బిడ్డలకి స్నానం చేయించి బట్టలు వేసి సాకుతోంది. ఆమె పక్కన నిలబడి ఇన్ని పనులు చేస్తోంది కాబట్టి నువ్వు పుణ్యకార్యం చెయ్యగలిగావు. ఆమె ఆలంబనం లేనినాడు నువ్వు ఇవి చెయ్యలేవు. అందుకే నువ్వు చేసిన పుణ్యంలో సగం ఆమెకి. ఆమె నువ్వు పుణ్యం చేసుకోవడానికి నీకు ఊతంగా నిలబడుతూ తాను పుణ్యం చేసుకుంది. తాను నీ కొరకు వంట చేస్తూ రామనామం చెప్పింది, నీ కొరకు వంట చేస్తూ విష్ణు సహస్రం చదువుకుంది. ఒక్క 10 నిమిషాలు ఖాళీ దొరికితే కూర్చొని లలితా సహస్రనామ స్తోత్రం చదువుకుంది. ఆమె నిన్ను ఇబ్బంది పెట్టి నీకు అసౌకర్యమును కల్పించి చేస్తే దోషం. ఆమె నీకు అసౌకర్యమును కల్పించలేదు,
నీకు కావలసిన సమస్తమైనటువంటి సౌకర్యములను చూసిన తరువాత మిగిలినటువంటి సమయాన్ని భగవత్ సేవకి వెచ్చించింది. అందుకని ఆమె చేసుకున్న పుణ్యంలో సగం మాత్రం పురుషుడికి ఇవ్వరు. అన్నిటిని మించి పురుషుడు అనగా భర్త భార్యకి ఇవ్వగలిగినటువంటి ఒక గొప్ప అదృష్టం ఒకటి ఉన్నది. ఇది కుటుంబ వైభవం. సనాతన ధర్మంలో, కుటుంబ వైభవంలో, గృహస్థాశ్రమంలో ఇది ధర్మ మర్మం. నేనున్నాననుకోండి, నేను పూజ చేయడానికి కూర్చున్నాననుకోండి, నేను ఉపచారములు అంటారు. ఉపచారము అన్న మాటకు అర్థం ఏమిటంటే నోటితో ఒక మాట అని కర్మేంద్రియమైనటువంటి చేతిని దానికి అనుగుణంగా కదిపి మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టి ఈ మూడింటిని సరళరేఖలోకి ఒకలా తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసి నేను సఫలీకృతుడనైతే అప్పుడు నేను ఒక ఉపచారాన్ని పూర్తి చేశాను అని చెప్తుంది శాస్త్రం. తప్ప నోటితో చెప్పినది, చేతితో చేసినది మనసు లేకుండా జరిగాయనుకోండి, దాన్ని తంతు అంటారు, ఉపచారంగా స్వీకరించారు. మీకు నేను ఒక ఉదాహరణ చెప్పాలి అంటే పాదయోః పాద్యం సమర్పయామి అన్నాను. అందుకే పెద్దల పూజ చూడవద్దు అంటారు. పెద్దల యొక్క పూజ చూస్తే అది పిచ్చివాడి పూజలా కనపడుతుంది తప్ప అది శాస్త్రీయమైన పూజలా కనపడదు. ఎందుకో తెలుసా? పాదయోః పాద్యం సమర్పయామి అన్నాడు అనుకోండి, తంతుగా పూజ చేయడానికి అలవాటు పడిపోతే ఇంకా వరసగా ఏదో హస్తయోః అర్ఘ్యం సమర్పయామి, స్నానం సమర్పయామి, ముఖే ఆచమనీయం సమర్పయామి, వస్త్రం సమర్పయామి, వస్త్రయుగ్మం సమర్పయామి, యజ్ఞోపవీతం సమర్పయామి, గంధం సమర్పయామి అని అవుతాడు. అది కాదు. మనసు అక్కడ పెట్టాడనడానికి గుర్తు ఏమిటో తెలుసా? పాదముల మీద నీకు నీరు పోస్తాను, మీరొచ్చి అయ్యా కోటేశ్వరారు మీ కాళ్ళ మీద మేము నీళ్లు పోస్తాం అన్నారు అనుకోండి, మీరు పొయ్యగలరా? నేను అనుగ్రహించాలి, నేను దానికి మీకు అవకాశం కల్పించాలి. అంటే నేను ఉదాహరణకి చెప్తున్నా మీరు పట్టుకోవడానికి తప్ప నేనంత గొప్పవాడిని కాదు, నా కాళ్ళు కడగమని కాదు నా ఉద్దేశ్యం. నా కాళ్ళు కడగాలి అంటే నేనేం చేయాలి? నా పంచ నేను కొద్దిగా పైకి తీసి నా 2 పాదములు మీరు తెచ్చిన పళ్ళెంలో పెడితే అప్పుడు మీరు నా కాళ్ళు కడగగలరు. అంటే పాదయోః పాద్యం సమర్పయామి అన్నప్పుడు నేను ఎవరిని ఆరాధన చేస్తున్నానో ఆ పార్వతీ పరమేశ్వరులు అనుకోండి, లక్ష్మీనారాయణులు అనుకోండి, ఏమనండి, ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా తమ యొక్క చీరని పంచెని కొద్దిగా పైకెత్తి ఆ పాదముల జంట పళ్ళెంలో పెట్టాలా? పెట్టిన తరువాత నేను ఆ తెల్లటి శంకరుడి పాదాలు, ఎర్రటి అమ్మవారి పాదాలు, అమ్మవారి యొక్క పాదముల వేళ్లకి ఉన్నటువంటి ఆ మట్టెలు, అమ్మవారి పాదములకు ఉన్నటువంటి మంజీరములు, శంకరుడి పాదములకు ఉన్నటువంటి బ్రహ్మాండమైనటువంటి ఆ పాదములకు పెట్టుకున్నటువంటి ఆభరణ విశేషాలు, వీటి వంక చూసి మురిసిపోయి పసుపు రాసి పారాణి పెట్టి సన్నజాజి పూలతో ఋషులు పూజ చేసిన ఆ పాదముల వంక చూసి ఆ సన్నజాజి పూలు జాగ్రత్తగా పక్కన పెట్టి నా భార్య బంగారు చెంబుతో నీళ్లు పోస్తుంటే నేను కుడి చేత్తో వాళ్ళ పాదములు కడిగాను అనుకోండి, మెత్తటి ఆ పాదాలు నా చేతికి తగులుతుంటే ఆ పాదములు కడిగిన తరువాత శంకరుని యొక్క పాదములకు అంటుకున్న గంధం, పార్వతీదేవి పాదములకు అలదబడినటువంటి పసుపు పారాణి కరిగి ఆ నీరు ఎర్రగా అయిందనుకోండి, శారదా నవరాత్రుల్లో సువాసిని పూజలో సువాసిని పాదములు కడిగినప్పుడు వచ్చినటువంటి నీటిలా ఇప్పుడు నేను ఆ నీళ్ళలా కనపడుతుంటే వదిలేయగలనా? కదాకాలే మాథ కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్నేజన జలం ప్రకృత్యామూకానామపి చ కవితా కారణతయా అని కథాదత్తే వాణి ముఖకమల తాంబూల రసతాం అంటారు శంకర భగవత్పాదులు. సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినట్టుగా ఉన్నటువంటి ఆ ఎర్రటి నీరు అలా చూసి నేను వదిలిపెట్టగలనా? వెంటనే నేను ఉద్ధరిణితో ఆ పాదములు మునిగి ఉన్న పళ్ళెంలోని నీరు తీసి కుడి చేతిలో వేసుకుని 3 మాటలు తీర్థం తీసుకుని నా భార్యకిచ్చి చేతులు కడుక్కొని, అమ్మ పాదాలు ఎత్తుతారా అమ్మా, నేను ఒక్కసారి ఇలా పళ్ళెం తీస్తానమ్మా అని నీళ్లు కింద పడకుండా పక్కన పెట్టి వాళ్ళ పాదములు అలా ఉంటే నా ఉత్తరీయం తీసి పాదములు ఒత్తితే పాదయోః పాద్యం సమర్పయామి పూర్తయింది. బహుశః ఈ ఉపచారమే నాకు గంటసేపు పట్టచ్చు, నా మనసు రమించిపోయిందనుకోండి, అప్పుడు పాదాలు తుడిచేసి వదిలేస్తారా? శంకరాచార్యులు వారే శివానంద లహరిలో ప్రతిపాదన చేశారు. అప్పుడు ఏమంటారు?
గృహీత్వా హస్తాభ్యాం, ఇలా రెండు చేతులు పెట్టి, అమ్మా ఒక్కసారి నా చేతిలో పెట్టవా అమ్మా పాదాలు అంటే, అప్పుడు ఆ కామాక్షి ఏకాంబరీశ్వరులు వాళ్ళ పాదములు ఎత్తి నా చేతులలో పెట్టారనుకోండి, మెత్తటి అరికాళ్ళు తగులుతుంటే ఆ పాదముల జంటని ఇలా పట్టుకుని ఉండగలనా? శిరసినయ్యనే అమ్మ తల మీద పెట్టుకోనా అని అడిగితే, పెట్టుకోరా అందనుకోండి అమ్మ అని నా తల కిందకి చాపితే ఇద్దరు పాదములు ఇంకా పైకెత్తి శృతీనాం మూర్ధానో దదతి తవయౌ శేఖరతయా, ఇద్దరు పాదములు తల మీద పెడితే నేను ఇలా రెండు చేతులతో ఇలా పట్టుకుంటే ఒక పాదం ఇలా పక్కకొచ్చి జారుతుంటే జారిపోకుండా ఇలా పెట్టుకుని ఆ అరికాళ్ళు తలకి తగులుతుంటే మురిసిపోయి ఆనందపడిపోయి మళ్ళీ ఇలా చేతులతో పట్టుకొని ఆ పాదముల యొక్క వేళ్ల చివరి భాగములు చిన్నతనంలో పిల్లవాడికి పడిశం పట్టినప్పుడు అమ్మ తన చీర కొంగలో కర్పూరం బియ్యం మూట కట్టి ముక్కు దగ్గర పెట్టి ఊపిరి తీయించి తుమ్మించినట్టుగా చిన్న చిన్న ముద్దల్లా ఉన్నటువంటి ఆ వేళ్ల యొక్క చివరి భాగములు కళ్ళకద్దుకొని శిరసి నయని ఇంకొంచెం దగ్గరికి తగిలి గుండెల మీద పెట్టుకుని వక్షశివహన్ గుండెల మీద పెట్టుకుని మురిసిపోయి ఇవన్నీ చేస్తే నా పూజలో పాదయోహో పాద్యం సమర్పయామికి గంట అయిపోయింది. చూసినవాడు ఉన్నాడు అనుకోండి, అక్కడ కూర్చుని ఏమనుకుంటాడు, ఈ వెర్రేడికి పూజ రాదురా, పాదయోహో పాద్యం సమర్పయామి అని ఏమిటో గిరగరా 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 తిరుగుతున్నాడు, ఇటు ఊగుతున్నాడు అడుగు ఊగుతున్నాడు, కళ్ళ వెంట నీళ్లు గారుతున్నాయి, ఏమిటో మురిసిపోతున్నాడు, బహుశా నేను చూస్తున్నాను పాపం ఏం గుర్తు రాలేదని ఎడుతున్నాడో ఏమిటో అనుకుంటాడు. వాడికి ఏమర్థం అవుతుంది ఈ పూజ? గడగడ గడగడ చదవడం పూజ కాదు, మనసు నిలబడడం పూజ. ఈ మూడు, నేను నోటితో పాదయోహో పాద్యం సమర్పయామి అనడం, నేను చేతితో నీళ్లు పొయ్యడం, నా మనసు దాన్ని చూడడం ఒక సరళ రేఖలో పడితే నేను ఆ రోజు ఉపచారం చేశాను అంటారు. కాకుండా నోటితో ఎన్నైనా చదివేసి చేతితో ఎన్ని చేసేసినా మనసు ఎక్కడో తిరుగుతోందనుకోండి, తంతు చేశాడు అంటారు. మనసు ప్రధానం. అందుకే పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి అంటాడు గీతాచార్యుడు. నాకు కావలసింది రొట్ట కాదు, ఇవన్నీ నేను సృష్టించినవే, నాకు నీ మనసు కావాలంటాడు. నేను పూజ చెయ్యాలనుకోండి, నాకు పెద్ద సంఘర్షణ ఎక్కడొస్తుందంటే నా మనసుని తీసుకొచ్చి అక్కడ పెట్టాలి. దాని అసాధ్యం కూడా అది ఉంటుందా? కోట్ల జన్మలుగా అలవాటు, అది స్వేచ్ఛగా తిరగడానికి అలవాటు పడిపోయింది. అది వెనక్కి రా అంటే ఇవాళ వస్తుందా? అలా అని బెంగపెట్టుకుంటే పూజ చేయగలమా? రామకృష్ణ పరమహంస దగ్గరికి వెళ్ళి ఎవరో ఒకళ్ళు ఇదే అడిగారు, అయ్యా నా మనసు నా మాట వింటలేదండి, నీ చెప్పిన మాట వినదు, పాదయోహో పాద్యం సమర్పయామి, పాదాలు చూడవే అంటే పాదాలు చూడదు. రేపు పొద్దున చెన్నై నుంచి బయలుదేరాలి, ఇక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళాలి, అక్కడి నుంచి రాజమండ్రి వెళ్ళాలి, రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళాలి, కాకినాడ వెళ్ళేటప్పటికి సంధ్యావందనానికి సమయం అయిపోతుంది, అయిపోయిన తర్వాత మళ్ళీ శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి, ఆ ప్రవచనాలు ప్రారంభం చేయాలి, ఇంకేపదో ఉంది అనుకుంటూ పాదయోహో పాద్యం సమర్పయామి, హస్తయోహో అర్ఘ్యం సమర్పయామి, ముఖయా చమనీయం సమర్పయామి అన్నీ అయిపోతున్నాయి. మనసు మాత్రం అక్కడ లేదు, ఎక్కడో తిరుగుతోంది. అది ఇంద్రియములను యాంత్రీకరణ చేసి వెళ్ళిపోతుంది. అది రాలేదని నేను బెంగపెట్టుకున్నాను అనుకోండి, ఘర్షణ, అసలేమీ చేయలేదు. ఇదే పరమహంస అంటారు, ఓ కుక్కకి యజమాని అలవాటు చేసేశాడు. ఆయన సాయంకాలం కార్యాలయం నుంచి రాగానే ఆ కుక్క పరుగు పరుగున ఇంట్లోంచి బయటికి వచ్చి రెండు కాళ్ళు గుండెల మీద వేసి ఆయన మూతిని ఆపుతుంది. ఆయనకు అదో సరదా, నాకించుకుంటాడు. ఎవరో ఒక రోజు ఇంటికి వచ్చాడు, ఏమయ్యా కుక్కని ప్రేమించవద్దు అనరు కానీ అలా కుక్కని మీదెక్కించుకోవడం, కుక్కతో నాకించుకోవడం, కుక్కని కౌగులించుకోవడం అలా చేయకూడదయ్యా. కుక్కని ప్రేమించు, కుక్కకు అన్నం పెట్టు, కానీ ఎలా ఉండాలో అలా ఉండాలి, మర్యాద ఉంది కదూ. మురుసలి ఇంటి దీపమని ముద్దుడు మూర్ఖుడు కాడు అంటాడు రామరాయలు. మా ఇంటి దీపం ఎంత బాగా వెలుగుతుందో అని ముద్దొచ్చి ముద్దెట్టుకుంటే మూతికి అలిపోతుంది. దేని పట్ల ప్రేమ ఎలా ఉండాలో అలా ఉండాలి, అంతేకాని అర్థం లేనటువంటి వితండవాదనలు అన్నిటి మీద ప్రయోగించకూడదు. అదో అర్థరహితమైన మనస్తత్వం. కాబట్టి ఆ కుక్కకు అలవాటు చేసేసాడు. ఎవరో పెద్ద ఆయన చెప్పాడు, తప్పయా ప్రేమగా చూడు, అంతేగాని అలా మీదెక్కించుకోకు కుక్కనన్నాడు. ఆయనకు అర్థమైంది, కుక్కకు అర్థం అవుతుందా? ఆయన మరునాడు కార్యాలయం నుంచి తిరిగి వచ్చేటప్పటికి కుక్కొచ్చి మీద పడింది. ఆయన ఒక్క చెంపకాయ కొట్టాడు, మీద పడకో, దూరంగా ఉండు. దానికి అర్థం అవుతుందా? నెల్లాళ్ళు పట్టింది, రోజు మీద పడుతూ ఉంటుంది, కొడుతూ ఉంటాడు. నెల్లాళ్ళు అయ్యాక దానికి అర్థమైంది, ఓహో పూర్వంలా ఈయన మీద ఎక్కించుకోడు అనమాట. ఎంతసేపు నేను దూరంగా నిలబడి ఓసారి నడుము ఊగిపోయేటట్టు, తోక ఊగిపోయేటట్టుగా ఊగి కిందపడి మీదపడి గౌరవించి నమస్కరించి కాళ్ళు చాపి చెయ్యాలి తప్ప మీద ఎక్కకూడదని దానికి అర్థమైంది. ఒక కుక్కే నీ మాట వినడానికి నెల్లాళ్ళు పడితే నీ మనసు నీ మాట వినడానికి ఎన్నాళ్ళు పడుతుంది? కోట్ల జన్మల నుంచి అలవాటు అయిపోతాయి దానికి తిరగడానికి.
మనసుని వెనక్కి తెచ్చి ఉపచారమునందు పెట్టడం అంత తేలిక కాదు. పురుషుడి పూజలో అది కష్టం. కుటుంబ వైభవంలో భార్య అదృష్టం ఏమిటో తెలుసా? ఆవిడికి ఇది లేదు, మినహాయింపు. ఎందుకని అంటే, ఓసారి వచ్చి నా కాళ్ళు మా ఆవిడ పట్టుకుందనుకోండి, వెంకటేశ్వర స్వామి కాళ్ళు పట్టుకుందని వేస్తారు. నాకు పొద్దున్నే పలహారం పెట్టిందనుకోండి, బాలభోగం చేసిందని వేస్తారు. నాకు మధ్యాహ్నం భోజనం పెట్టిందనుకోండి, మహానైవేద్యం పెట్టిందంటారు. నాకు రాత్రి కాళ్ళు ఒత్తిందనుకోండి, అది ఏకాంత సేవ చేసింది అంటారు. ఓ పాట పాడిందనుకోండి, ఏకాంత సేవలో సంగీత సేవ చేసింది అంటారు. అంటే భర్తకి చేసినటువంటి ఉపచారము ఏది ఉన్నదో అది పరమాత్మకే చేసినది అని వేసేస్తారు. అందుకనంటోంది అనసూయమ్మ. మళ్ళీ వెనక్కి రండి. అనసూయమ్మ నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం సర్వత్ర యోగ్యం వైదేహి తపత్కృత విహావ్యయం. అనసూయమ్మ లాంటి మహాపతివ్రతలు ఈ మాట చెప్పగలరు తప్ప, శాస్త్రం చదువుకున్న వాళ్ళు, శాస్త్రం తెలుసున్న వాళ్ళు చెప్పాలి తప్ప, దాని గురించి ఏమీ తెలియకుండా ఏదో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడతానన్న వాళ్ళు అంత గంభీరమైన విషయాల గురించి ఏం మాట్లాడగలరు? కాబట్టి దాని వలన ప్రయోజనాన్ని పొందుతారు. పైగా ఒక్క సనాతన ధర్మమునందే కుటుంబమునందు ఒక విశేషం ఉన్నది. భర్త దుర్మార్గుడు కావచ్చు, నేను మొన్న మీతో మనవి చేసే ధర్మము నా వైపు నుండి ఉంటుంది తప్ప అవతల వాళ్ళని బట్టి నా ధర్మం మారదు. నా తండ్రి గారు ఇటువంటి వాడన్న దాన్ని బట్టి నా పుత్రధర్మం మారదు. మా తండ్రి గారు గౌరవించాలి, మా అమ్మ గౌరవించాలి, మా గురువు గారు గౌరవించాలి, నా అధికారి గౌరవించాలి, అంతేకాని వాళ్ళు ఎలాంటి వాళ్ళు అని విచారణ చేసి గౌరవిస్తే ధర్మం అవదు. నా వైపు నుండి ధర్మం ఉంటుంది ఎప్పుడు. అయినప్పుడు భర్త పరమ దుర్మార్గుడే, కానీ ఆమె మాత్రం దైవంలా భావన చేసింది. వాడు భ్రష్టుడు, నేను వెనకేసుకు రావట్లేదు. భర్త భ్రష్టుడే, కానీ ఆయనని దైవంలా చూసినటువంటి భార్య ఉన్నదే, ఆమె మహాపతివ్రతయై చరిత్రని తిరగరాస్తుంది. మహర్షులు పొందనటువంటి స్థితిని కూడా ఈ దేశంలో పతివ్రతలు పొందారు. అందుకే మండోదరి మహాపతివ్రత. భర్త రావణాసురుడు పరమదుర్మార్గుడు కావచ్చు, కానీ భర్తని దైవంలా తన ధర్మంలో తాను చూసినటువంటి మండోదరి మాత్రం మహాపతివ్రతయే. తార మహాపతివ్రత, సీతమ్మ మహాపతివ్రత. సీతమ్మ ఎక్కువ పతివ్రత, మండోదరి తక్కువ పతివ్రత అలా ఉండవు. పతివ్రత అంటే సమాన స్థాయి. ధర్మాచరణము చేత భర్త దుర్మార్గుడైతే వాడు పతనం అవుతాడు, కానీ ఆయనని దైవంలా చూసినటువంటి భార్య మాత్రం మహాపతివ్రత అయి సూర్యాస్తమయాల్ని ఆపుతుంది. ఇది భర్తని అనుగమించడం ద్వారా భార్య పొందింది. నాతో విశిష్టం పశ్యామి బాంధవం విమృశంత్యహం. ఇలా ఇవ్వగలిగిన వాడు వేరొకడు లేడు. కుటుంబమునందు భర్త మాత్రమే భార్యకు ఇంత గొప్ప ఫలితమును కట్టబెట్టుచున్నాడు. భర్త యొక్క సమస్త ధర్మములకు భార్య ఉంచుకోవడానికి చేతి ఊతమయ్యున్నది. ఆమె లేనినాడు పురుషుడికి అభ్యున్నతి లేదు, ఆయన లేనినాడు ఆమెకి అభ్యున్నతి లేదు. ఇద్దరి యొక్క అభ్యున్నతి దేని మీద ఆధారపడింది అంటే, ఇద్దరూ చెయ్యి పట్టుకుని కలిసి ప్రస్థానం చేయడంలో ఉంది. అందుకే దాంపత్యము, కుటుంబమునందు భార్య భర్త అన్న మాట వాడడంలో ఇంత వైభవం ఉన్నది. భార్యాభర్త అంటే కేవలముగా ఏదో శారీరకమైనటువంటి సుఖము కొరకు మాత్రమే కలిసి చేసేటటువంటి పరమ నికృష్టమైన సహజీవనము సనాతన ధర్మమునందు పరమ పవిత్రమైన కుటుంబ వైభవాంతర్గతమైన భాగము కాదు. ఏది కుటుంబము అంటే, ఏ ధర్మాన్ని పట్టుకుని ఈశ్వరుణ్ణి చేరుకోవాలో ఆ చేరుకోవడానికి ఆలంబనం పురుషుడికి భార్య, భార్యకి ఆలంబనం భర్త. అంతేకాదు, భర్త ఎంత గొప్పవాడు కానివ్వండి, పాలకుండలో ఉప్పు కణిక పడినట్టు అంత గౌరవం భార్య వలన పోవచ్చు, ఎంత గౌరవం భార్య వలన నిలబడవచ్చు. ఒకప్పుడు సబర్మతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి దగ్గరికి వెళ్ళి మహిళా కార్యకర్తలు అడిగారు, శ్రీరామాయణంలో రాముడు గొప్పవాడా సీతమ్మ గొప్పదా అని అడిగారు. సీతమ్మ గొప్పది అన్నారు ఆయన రాట్నం ఉడుకుతూ. ఒక్క క్షణం ఆగల. వెంటనే వాళ్ళు అన్నారు, మేము మహిళా కార్యకర్తలం వచ్చాం కాబట్టి మీరు తొడుగుకోకుండా సీతమ్మ గొప్పది అన్నారు. ఆయన రాట్నం ఆపి అన్నారు, కాదు, రామాయణం గురించి తెలిసే అన్నాను అన్నారు. ఎందువలన అన్నారు, రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి పక్కన లక్ష్మణస్వామి ఉన్నాడు, రాముడికి కష్టం వస్తే చెప్పుకోవడానికి సుగ్రీవుడు ఉన్నాడు.
మనిషికి ఎంత కష్టంలోనూ ఊరట ఏమిటి అంటే తన కష్టం చెప్పుకోవడానికి పక్కన ఒక మనిషి ఉండడం. సీతమ్మకి ఎవరున్నారు? చెప్పుకోవడానికి మనిషి లేరు. ఆమెది పెద్ద కష్టం. ఇంత కష్టంలో ఉన్న సీతమ్మ దగ్గరికి హనుమ వెళ్ళి, అమ్మా నా భుజముల మీద కూర్చో తల్లి, నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అంటే, నేను రానంది. ఇంత చిన్న రూపంతో ఉన్నావు, నన్ను ఎలా తీసుకెడతావంది. అమ్మా నా రూపం ఇంతే అనుకుంటున్నావా? మీరు మందర సంకాశౌ భభౌ దీప్తానల ప్రభ గ్రతవ్యవతస్తీచా సీతాయా వనరోత్తమ. మీరు పర్వత శిఖరం అంత పెరిగిపోయి, అమ్మా నా రూపాన్ని చూశావు కదా, ఇప్పుడు వచ్చి కూర్చో అమ్మా, తీసుకెళ్లి రామచంద్రమూర్తికి సమర్పిస్తానన్నారు. ఆవిడంది, భర్తుభక్తిం పురస్కృత్య రామధన్యస్య వానరా నస్పృశామి శరీరంతో పుంసో వానర పొంగవా. ఆనాడు స్పృహలేని స్థితిలో రావణాసురుడు నన్ను అపహరించి తీసుకొచ్చాడు తప్ప, ఇవాళ స్పృహలో ఉండి రావణాసురుడి లేని సమయంలో రాముడు హనుమ ద్వారా సీతమ్మని అపహరించాడన్న అపకీర్తి నా భర్తకు వచ్చేటట్టు నేను ప్రవర్తించను. రాముడు రావాలి. ఈ దుర్మార్గమైనటువంటి పని చేసినటువంటి రావణాసురుని యొక్క 10 తలలు ఆయన యొక్క పరమాద్భుతమైనటువంటి ధనుర్విద్యా విలాసంతో కోదండ విద్యాపారంగతుడు కనుక బాణములను విడిచిపెట్టి మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాదిపుడేశడు వజ్రసాధనా ఖండిత పంక్తి కంట కణకంఠ పురాంతక శైలచాలనోద్దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములన్నట్టుగా ఆకాశమంతా మెరిసిపోయేటట్టుగా తన ధనస్సు నుంచి విడిచిపెట్టిన బాణ పరంపరల చేత లంకాపట్టణాన్ని నశింపచేసి రావణ సంహారం చేసి నన్ను తీసుకెళ్లి రాముడు కీర్తి పొందాలి తప్ప, రావణుడు లేని సమయంలో రాముడు సీతమ్మని మళ్ళీ అపహరించి తీసుకెళ్లాడన్న అపకీర్తి నా భర్తకు కలగకుండుగాక. అందుకని నేను రాను నీతోటి, నా భర్తని తప్ప అన్యుల్ని స్పృశించను స్పృహలో ఉండగా అని సీతమ్మ అన్నదా రోజున. అంత కష్టంలో ఉన్నప్పుడు కూడా అంత ధర్మాన్ని పాటించింది కాబట్టే లోకంలో సీతమ్మ తల్లి అంటారు. అమ్మ తల్లి 2 మాటలు వేస్తారు. రాముడి కీర్తినంతటిని నిలబెట్టింది ఆ తల్లి. ఆమెయే మనసులో ఒక్క క్షణం ఇంకొకలా ఆలోచించి ఉంటే రామాయణంలో ఎవరి మనసులో ఉన్న విషయాలైనా సరే తెలుసుకోగలిగినటువంటి శక్తి ఆచమనం చేసి రామాయణము యొక్క రచన ప్రారంభం చెయ్యగానే నీకు కలుగుతుందని బ్రహ్మగారు వాల్మీకి ఇచ్చిన వరం. నిజంగా లంకాపట్టణంలో ఉండిపోయినటువంటి సీతమ్మ దగ్గరికి వచ్చి ప్రతిరోజు రావణాసురుడు రాముడు లేడు, ఎప్పుడో అరణ్యమనందు నిహతుడైపోయాడని చెప్పినటువంటి మాటలు సీతమ్మ నమ్మి ఉన్నా, ఇక్కడ తప్పు చేస్తే ఎవరు చూడొచ్చారని వాడు చేసినటువంటి నీచమైన ప్రబోధానికి ఒక్కసారి మనసు పెట్టి ఉన్నా, ఈ కష్టాలు ఎవరు పడగలరు అని ఆమె అనుకుని ఉన్నా, ఆమె మనసులోని మాట వాల్మీకి మహర్షి వ్రాయకుండా ఉండరప్పుడు రాముడి కీర్తి ఏమై ఉండుండేది. రాముడి కీర్తి నిలబడడానికి కారణం సీతమ్మ. ఒక భర్త కీర్తి నిలబడింది అంటే దానికి కారణం ఎవరు అంటే భార్యయే. ఆయన కీర్తిని భార్య నిలబెడుతుంది. భార్య కీర్తిని భార్యని గుండెల్లో పెట్టుకొని భర్త కాపాడుకుంటాడు. భార్యని భర్త ప్రేమించడానికి కారణం ఏమిటో తెలుసా? ఆమె బలహీనత. అది కారణం కావాలి. అయ్యో అందరిలా కాదే, మా ఆవిడ తొందరపడి ఏదేదో మాట్లాడేస్తుంటుందే, అక్కర్లేని విషయం లేదు, వాచాలత్వం ఏదేదో మాట్లాడుతుందే అని ఎక్కడ అలా మాట్లాడేస్తుందోనని గుండెల్లో పెట్టుకొని చంటి పిల్లాన్ని సభకి తీసుకెళ్లేటప్పుడు నచ్చ చెప్పినట్టుగా నువ్వు అక్కడ ఎక్కువ మాట్లాడకోసమా, నువ్వు తెలిసి తెలియని మాటలన్నీ మాట్లాడి నిష్కారణంగా ఇబ్బంది తెచ్చుకోకుసుమా అని నచ్చ చెప్పి భార్యని తీసుకెడతాడు. అయ్యో అమాయకురాలే, ఓ రూపాయి దాచుకోవడం రాదే, 10 రూపాయలు ఉంటే ఖర్చు పెట్టేస్తుంది అని వృద్ధాప్యం వచ్చిన తర్వాత తానా ఆమె ఎవరు ముందు అన్నప్పుడు ఆ భార్య కోసం అలమటిస్తాడు భర్త. అది వాళ్ళిద్దరి మధ్య ఉండేటటువంటి ఒక పరమాద్భుతమైన అనుబంధం. అది కేవలం స్త్రీ పురుషుల యొక్క సహజీవనం కాదు. ఈయన ఆధ్యాత్మిక ప్రగతికి ఆమె కారణం, ఆమె యొక్క ఆధ్యాత్మిక ఉన్నతికి ఆయన కారణం. ఇద్దరూ చేయి పట్టుకుని చేసినటువంటి ప్రస్థానం వలన వాళ్ళ జీవుడి ఖాతాలో పడినటువంటి పుణ్య విశేషం ఉన్నదే, అది తరువాతి జన్మలలో వారిని ఏ రూపానికి తీసుకెళ్లాలో, ఎక్కడికి తీసుకెళ్లాలో నిర్ణయింపబడుతుంది. అందుకే పురుషుడికి కన్యాదానం చేసే ముందు నా కూతురికి పుణ్యాన్ని కట్టపెట్టేవాడైనా,
ఆమెని వృద్ధిలోకి తీసుకొస్తాడా? ఆమె జీవుడు తరువాతి కాలంలో ఉన్నతమైన స్థితికి వెళ్ళడానికి వీలుగా ఒక 4 రూపాయలు ఖర్చు పెట్టి శరీరంతో శ్రమపడి శాస్త్రమును నమ్మి గురువును నమ్మి బ్రతకగలిగిన వాడేనా అన్నది కన్యాదాత విచారణ చేసి అప్పుడు కన్యనిస్తాడు. అంటే చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే కుటుంబ వైభవంలో అత్యంత అద్భుతమేది అంటే భార్యాభర్తలిద్దరూ కలిసి చేసేటటువంటి ప్రస్థానం. ఈ ప్రస్థానంలో ఒక అద్భుతమైనటువంటి మెట్టు ఉంటుంది. ఎన్నో కష్టాలు పడతారు. ఎవరి జీవితాలు వడ్డించిన విస్తళ్ళు కావు. అందరూ పైకి చెప్పకపోవచ్చు ఎన్నిన్ని కష్టాలుంటాయో, పిల్లల కోసం ఎన్ని కష్టాలు పడతారో, ఎన్నిన్ని ఎగుడు దిగుళ్ళుంటాయో. ఇంత ప్రస్థానం చేసి ఆమె కష్టాలు తనవని తన కష్టాలు ఆమెవని కలిసి చేయి పట్టుకుని నడిచి ముందుకు వెళ్ళిన తరువాత ఒక వయసుకు చేరుకున్న తర్వాత తన బిడ్డలు ఇప్పుడు కర్తవ్యాన్ని నిర్వహించడానికి కావలసినటువంటి కర్మాధికారాన్ని పొందారు. కొడుకుకి పక్కన ధర్మపత్ని ఏర్పాటైపోయింది, కోడలు వచ్చేసింది. కూతురు ఆమె భర్త ఛత్రఛాయల్లోకి చేరిపోయింది, అల్లుడి పక్కకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను చెయ్యవలసింది భగవంతుని యొక్క ఆరాధన. ఇక నేను అనవసరమైనటువంటి జంజాటం పెంచుకోకూడదు. సింహభాగం నా జీవితం వైరాగ్యాన్ని పొందాలి. వైరాగ్యం పొందడానికి ప్రశ్న వేసుకుంటారు భార్యాభర్తలిద్దరూ కలిసి. మనం అనుభవించిన సుఖాలా? ఎన్ని అనుభవించాం, ఎన్ని మధుర పదార్థాలు తిన్నాం, అది సుఖమా? ఎన్ని సుఖాలు అనుభవించాం, అవి సుఖాలా? అవి సుఖాలైతే అనుభవించిన కొద్దీ సుఖాన్ని ఇవ్వాలి. ఇచ్చాయా? తిన్న మధుర పదార్థం కొంత తింటే సంతోషంగా అనిపించింది, ఎక్కువ తింటే వాంతి అయింది. అవి సుఖాలు కావు. ఏది సుఖం? ఇద్దరం చెయ్యి పట్టుకున్నందుకు ప్రస్థానం చేసి భగవంతుని యొక్క పథంలో ప్రయాణం చేద్దాం అని వైరాగ్య సుఖాన్ని పొందుతారు. వైరాగ్య సుఖము అన్న మాటకు అర్థం ఏమిటంటే దానికి తేలిక ఉదాహరణ గాలి. గాలి మల్లెపందిరి మించి వెడుతోందనుకోండి, మల్లెపూల వాసన అని అబ్బా అంటారు. అదే గాలి కుక్క కళేబరం మించి వెడుతోందనుకోండి, దుర్వాసన అని ఉత్తరీయంతో ముక్కు మూసుకుంటారు. ముక్కు మూసుకున్నారని గాలి బెంగపెట్టుకోలేదు, మల్లెపందిరి మించి వచ్చిన సౌరభమని కీర్తించారని మురిసిపోలేదు. సమానంగా కుక్క కళేబరం మించి వెళ్ళింది, మల్లె పందిరి మించి వెళ్ళింది. ఇక కష్టము సుఖము అన్న రెండింటినీ సాక్షి మాత్రంగా చూస్తూ నా ప్రారబ్ధం పూర్తయిపోతోందని భగవంతుని యందు మనసు పెట్టుకొని భగవంతుని యొక్క ఆరాధనయే నిజమైన సుఖము అని ఇద్దరూ కలిసి చేసేటటువంటి ప్రస్థానంలో ఒకరికొకరు తోడుగా ఉండేటటువంటిది వానప్రస్థాశ్రమంలో. ఆ వైరాగ్యం అంకురించడానికి కూడా సాధనం ఎవరు అంటే ఆ భార్యాభర్తల ఒండుల యొక్క నడవడియే. అందుకే అంత గొప్ప ఆశ్రమం ఆ కుటుంబ వైభవం, అంత గొప్ప ఆశ్రమం గృహస్థాశ్రమం. అంతేకాదు, మీరు పౌరాణిక వాంగ్మయాన్ని పరిశీలనం చేస్తే ఒక్కొక్క స్త్రీమూర్తి తన భర్త గురించి చేసినటువంటి సాహసాలు, తన భర్త గురించి చేసినటువంటి త్యాగం పరిశీలిస్తే భర్త అనేటటువంటి వాడి మీద భార్యకి ఇంత ప్రేమ ఉంటుందా అని ఆశ్చర్యం కలుగుతుంది. మహాభారతంలో ఒక మెరుపు ఎవరు అంటే ఉలూపి. ఉలూపి ఆదిపర్వంలో కనపడుతుంది. ఎక్కడో పాతాళలోకంలో నాగరాజు యొక్క కుమార్తె. అర్జునుడు ఒకానొకప్పుడు ప్రతిజ్ఞాభంగం చేశాడు. ద్రౌపదీదేవి 5గురిలో ఒక భర్తతో ఉన్నప్పుడు మిగిలిన వారు ఆ ఏకాంత సమయమునందు చూడరాదు. అలా చూస్తే వాళ్ళు తీర్థయాత్ర చెయ్యాలి అని నియమం. ఒకప్పుడు పొరపాటున అర్జునుడు చూశాడు. అందుకని తీర్థయాత్ర కోసం వెళ్ళాడు. తీర్థయాత్ర కోసం వెళ్ళినటువంటి అర్జునుడు గంగానదీ తీరమునందు తాను చెయ్యవలసినటువంటి విహిత కర్మాచరణం చేస్తుండగా పాతాళలోకం నుంచి వచ్చినటువంటి నాగకన్య ఉలూపి చూసి ఆయనని మోహించింది. మోహించి ఆయనకు ఒక ధర్మ సూక్ష్మాన్ని చెప్పి ఆయనని తనతో పాటు పాతాళలోకానికి తీసుకెళ్ళింది. నాగలోకంలో ఆమెని భార్యగా స్వీకరించి ఆమెతో రమించిన కారణంగా ఆమెకి ఒక కుమారుడు కలిగాడు. ఆ కొడుకు పేరు ఇరావంతుడు. ఆమెతో అర్జునుడు కలిసి ఉన్నది ఆ ఒక్క పర్యాయమే. ఆమెని భార్యాస్థానంలోకి తీసుకున్నాడు. భార్యాస్థానం వేరు, పత్ని స్థానం వేరు. పత్ని అన్న మాటకు అర్థం ఏమిటంటే యజ్ఞయాగాదుల యందు తనతో కలిసి కూర్చుంటుంది.
భార్యాస్థానానికి అధికారం ఉండదు. అవన్నీ మనం ఏమీ పెట్టుకోక్కర్లేదు. ఎందుకంటే మనం రామచంద్రమూర్తి అడుగుజాడలలో వెళ్ళిన వాళ్ళం. భార్య ఎవరు, పత్ని ఎవరు, ఇంత అల్లరి మనకు అక్కర్లేదు. అందరూ మనకొక్కరే. రాముడు ఎలా ఏకపత్ని వ్రతుడో అలా ఏకపత్ని వ్రతుడై ఉండడమే అవసరం తప్ప దాని గురించి తెలుసుకుని ఇప్పుడు ఎవరికి ఏ స్థానం ఇవ్వాలని తలబద్ద పెట్టుకోవలసినటువంటి సమస్యలు సృజించుకోవలసిన అవసరం ఎవరికీ ఎప్పుడూ కలగకుండుగాక. కాబట్టి ఆమె భార్యాస్థానాన్ని పొందింది. ఇరావంతుడు అన్న కొడుకు పుట్టాడు. మహాతల్లి మళ్ళీ అర్జునుణ్ణి కలిసింది లేదు. కానీ ఆమె మహాపతివ్రత భర్త యందు ఎంతటి ప్రేమ కలిగినదంటే కురుక్షేత్ర సంగ్రామం జరుగుతుంటే ఉన్న ఒక్కగానొక్క కొడుకుని తన తండ్రి తరపున పోరాటం చెయ్యమని పంపించేసింది. ఇరావంతుడు కురుక్షేత్ర సంగ్రామంలో మడిసిపోయాడు, మరణించాడు. కురుక్షేత్ర సంగ్రామం అయిపోయింది. ధర్మరాజు గారికి పట్టాభిషేకం చేశారు. అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నాడు ధర్మరాజు గారు. అశ్వమేధయాగం చెయ్యాలి అంటే అదేదో 11 రూపాయలతోటో 21 రూపాయలతోటో అయ్యేది కాదు. విశేషమైనటువంటి ధనం ఉండాలి. రాత్రింబవళ్ళు అన్నదానం చెయ్యాలి. అంత పెద్ద యాగం చెయ్యాలి అంటే ఒకటి ఐశ్వర్యం కావాలి, 2 యజ్ఞాశ్వమని గుర్రాన్ని విడిచిపెడతారు, దాన్ని రక్షించగలిగినటువంటి ధీరుడు కావాలి. అర్జునుడు, భీముడు మొదలైన మహావీరులు ఉన్నారు కాబట్టి అశ్వమేధయాగ సంకల్పం చేసినటువంటి ధర్మరాజు గారు గుర్రానికి రక్షకుడిగా అర్జునుణ్ణి పెట్టి పంపించాడు. అర్జునుడు గుర్రం వెంట వెడుతున్నాడు. వెడుతుండగా ఒకనాడు ఈ ఉలూపి గంగా నదిలో స్నానం చేయడానికి వచ్చింది. వచ్చినప్పుడు అష్టవసువులు కూడా స్నానానికి వచ్చారు. అష్టవసువులలో ఒకడు భీష్మాచార్యుల వారు. భీష్మాచార్యుల వారు పూర్వజన్మలో అష్టవసువులలో ఒక ప్రధానుడు. ఈ అష్టవసువులు స్నానం చేస్తుంటే గంగానది యొక్క అధిష్టాన దేవత ఆ వసువులకి దర్శనమిచ్చింది. వాళ్ళు అన్నారు, అమ్మ భీష్మాచార్యుల వారు అంత గొప్పవాడే, అంత ధర్మాత్ముడే, తాను చేసినటువంటి ప్రతిజ్ఞ కోసం సమస్త సుఖములను పరిత్యజించాడే, అటువంటి భీష్మాచార్యుల వారు సర్వసైన్యాధిపత్యం పొంది యుద్ధానికి రాగానే కురుక్షేత్ర యుద్ధభూమిలో ధర్మరాజు గారు తన తమ్ముళ్ళని కృష్ణ భగవానుణ్ణి తీసుకుని కాలినడకన భీష్ముడికి వెళ్ళి నమస్కరించాడు. నువ్వు ఇలా వచ్చి ఉండకపోతే నీకు విజయం కలిగి ఉండేది కాదురా, నీ వినయానికి సంతోషిస్తున్నానని భీష్ముడు ఆశీర్వదించాడు. తాత ఇలా అడిగానని అనుకోకు, నువ్వు సర్వసైన్యాధిపతిగా ఉండగా మేము ఎలా గెలుస్తాం, నువ్వు మరణించే అవకాశం ఏమిటి తాత అని అడిగాడు. భీష్ముడు అంతటి మహానుభావుడు చివరికి మనవడితో అడిగించుకున్న ప్రశ్న. ఆయన అన్నాడు, ఇప్పుడు దాని అవసరం లేదులేరా, ఆ అవసరం వచ్చినప్పుడు నేను ఏకాంతంగా ఉండగా రా, అప్పుడు చెప్తానన్నాడు. అని భీష్ముడు యుద్ధం మొదలుపెట్టాడు. భీష్ముడే యుద్ధం చేస్తే నిలబడగలిగిన వారెవరు? ఆయన చేతిలో ధనస్సు ఉండగా ఆయన నిర్జించగలిగిన వాళ్ళు లేరు. పాండవ సైన్యాన్ని తుత్తునియల కింద కొట్టాడు. తట్టుకోలేక ఒకనాటి రాత్రి ఏకాంతంగా భీష్మాచార్యుల వారు ఉన్నారు అని తెలుసుకున్న ధర్మరాజు తమ్ముళ్లతోటి కృష్ణ భగవానుడితోటి కలిసి భీష్మాచార్యుల వారి దగ్గరికి వెళ్ళాడు. తాత నువ్వు మరణించడానికి అవకాశం ఎలా కలుగుతుందో చెప్పు అన్నాడు. భీష్ముడు నవ్వి అన్నాడు, నా చేత ధనస్సు ఉన్నంతకాలం నన్ను కొట్టలేర్రా, నేను ధనస్సు వదిలిపెట్టాలి. నేను ధనస్సు వదిలిపెట్టాలి అంటే శిఖండి రావాలి. ఎందుచేత అంటే ఆయుధం లేనివాణ్ణి, స్త్రీగా పుట్టి పురుషుడైన వాణ్ణి, మంగళప్రదమైన కేతనం లేనివాణ్ణి, ఇలాంటి వాడితో నేను యుద్ధం చెయ్యను. శిఖండి నా మృత్యువు కోసమే పుట్టింది. శిఖండిని ముందు పెట్టుకొని అర్జునుడు వెనక నుంచి బాణప్రయోగం చెయ్యాలి. నా శరీరాన్ని బాణములతో డొళ్ళగొట్టాలి. నేను ఎదురుగుండా శిఖండి ఉంది కాబట్టి బాణం వెయ్యకుండా ధనస్సు వదిలిపెట్టేస్తాను. వదిలిపెట్టేస్తే నా ఒళ్ళంతా బాణాలు కొట్టేస్తే నేను రథంలోంచి కింద పడిపోతాను. తర్వాత ఒక శుభముహూర్తం చూసి శరీరాన్ని విడిచిపెడతాను. అలాగే తాత అయితే రేపే కొట్టేస్తాం అన్నారు. అని శిఖండి అంటే నా ఉద్దేశ్యం అది కాదు సుమండి, అప్పటి అవసరం అది. ధర్మరాజు అంత నీచంగా మాట్లాడే వ్యక్తి కాడు, అప్పటి అవసరం అది. శిఖండిని ఎదురు పెట్టుకుని అర్జునుడు బాణప్రయోగం చేశాడు. ఒళ్ళంతా బాణ పంజరంలో చిక్కినటువంటి పిట్టల భీష్ముడు రథంలోంచి కింద పడిపోయాడు. కింద పడిపోయి ఉత్తరాయణ పుణ్యకాలం వచ్చే వరకు ఎదురు చూసి బొటనవేలు దగ్గర నుంచి ప్రాణములను ఉపసంహారం చేశాడు. స్వచ్ఛంద మరణం ఉంది కాబట్టి నిర్గమించి అనంతమైనటువంటి భగవంతుని యొక్క తేజస్సు యందు లయమైపోయాడు. కానీ వసువులకు మనసులో బాధ కలిగింది. మాలో ప్రధానుడు ఒకనాడు భీష్మాచార్యులు గారిగా వస్తే అర్జునుడు శిఖండిని అడ్డు పెట్టుకొని తాత అని చూడకుండా అలా కొట్టాడు. కాబట్టి
అర్జునుడు మరణించాలని మేము శాపమిస్తాం. గంగమ్మ నీకు అభ్యంతరమా అని అడిగారు. ఎందుకు గంగమ్మని అడగడం ఎందుకు అంటే, భీష్ముడు గంగమ్మ యొక్క కొడుకు గాంగేయుడు. అమ్మ నీ మనసుకు కూడా బాధ కదూ, అందుకని మేము శపిద్దాం అనుకుంటున్నాం. గంగమ్మ నీకు అంగీకారమేనా? నువ్వు శపించినట్టేనా? కలిసి మనం శాపం ఇచ్చినట్టేనా? భీష్ముణ్ణి ఇలా నిర్జించినటువంటి అర్జునుడు కూడా మరణించుగాక అని మనం శాపమిద్దామన్నారు. అది కూడా ఎవరి చేతిలో మరణించాలి? తాతని మనవడు చంపినట్టుగా అర్జునుడి కొడుకు చేతిలో మరణించుగాక అని శాపమిద్దాం. తప్పకుండా ఇద్దామంది గంగమ్మ. ఇది వింది ఉలూపి గంగా తీరంలో. పరుగు పరుగున నాగలోకానికి వెళ్ళి తండ్రి కాళ్ల మీద పడి ఏడ్చింది. ఎప్పుడో ఆది పర్వంలో కనపడిన భర్త, ఇప్పుడు నేను చెప్తున్నది అశ్వమేధ పర్వంలో జరుగుతున్న కథ. నాన్న, మా ఆయన ప్రాణములకు ముప్పొచ్చింది, ఎలాగైనా మా ఆయన్ని కాపాడు నాన్న అని ప్రాధేయపడింది. పరుగు పరుగున వెళ్ళాడు నాగరాజు. నా అల్లుడు అర్జునుడు ఎలా రక్షింపబడతాడని అడిగాడు. మా మాటకు తిరుగులేదు, కొడుకు చేతిలో మరణించి బ్రతకాలి. అలా జరగాలంటే ఒక్క శాపావకాశం ఉంది. మణిపురాన్ని ఏలుతున్నటువంటి రాజు యొక్క కుమార్తె అయిన చిత్రాంగదని అర్జునుడు భార్యగా స్వీకరించాడు. ఆమె యందు బభ్రువాహనుడు పుట్టాడు. బభ్రువాహనుడు కారణజన్ముడు. బభ్రువాహనుడు బాణప్రయోగం చేస్తే అర్జునుడు ప్రాణములు విడిచిపెడతాడు, యుద్ధంలో పడిపోతాడు. పడిపోయిన తరువాత మళ్ళీ నీ కుమార్తెయే అర్జునుడిని బతికిస్తుంది. కాబట్టి మా శాపం పూర్తవుతుంది, ఆమెకి భర్త లభిస్తాడు, క్షేమంగా ఉంటాడు. ఇలా చెయ్యమన్నారు. అశ్వమేధయాగం కోసం గుర్రాన్ని రక్షిస్తూ వెడుతున్నటువంటి అర్జునుడు మళ్ళీ వెనక్కి రండి. ఎక్కడికి? ధర్మరాజు అశ్వమేధయాగం చేసి గుర్రాన్ని విడిచిపెట్టినప్పుడు రక్షణగా వెడుతున్నటువంటి అర్జునుడు మణిపురానికి వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆయన భార్యయే చిత్రాంగద. ఆ చిత్రాంగద వలన కలిగిన వాడు బభ్రువాహనుడు. బభ్రువాహనుడు నాన్నగారు వచ్చారని గబగబా ఎదురొచ్చి స్వాగత సత్కారాలు పలికాడు. అర్జునుడు చీత్కరించాడు. చెయ్యి, రాజకుమారుడవయ్యుండి నిస్తీజంగా ఎంత తండ్రినైతే మాత్రం ఇలా గౌరవించి పిలుస్తావా? ధైర్యంగా గుర్రాన్ని పట్టరా, యుద్ధం చేయి, సంతోషిస్తా నా కొడుకింతవాడని అన్నాడు. నాన్నగారితో యుద్ధం ఏమిటని తల వంచుకుని బభ్రువాహనుడు అంతఃపురానికి వెళ్ళిపోతున్నాడు. ఉలూపి వచ్చి ఎదురుగా నిలబడింది. ఎవరమ్మా నువ్వు అన్నాడు. నేను నీ తల్లిని, అర్జునుడి భార్యని, నా పేరు ఉలూపి, ఉలూపి అంటూ ఉంటారు. ఇలా వస్తే నీ తండ్రి సంతోషించడు, నీ తండ్రితో యుద్ధం చేయి, ఆనందపడతాడని. బభ్రువాహనుడు వెళ్ళి యుద్ధం మొదలుపెట్టాడు. నాగకన్య కదూ, గొప్ప శక్తులు ఇచ్చింది ఆ బభ్రువాహనుడికి. వాళ్ళలో బభ్రువాహనుడు చేసినటువంటి బాణప్రయోగంలో ఆ బాణం గుండెల్ని చీల్చుకుని భూమిలోకి వెళ్ళి అర్జునుడు పడిపోయాడు. అర్జునుడు ప్రయోగించిన బాణపు దెబ్బకి బభ్రువాహనుడు పడిపోయాడు. ఇప్పుడు చిత్రాంగద పరిగెత్తుకొచ్చి ఉలూచిని గుర్తుపట్టింది. నీ వలన కదూ నిష్కారణంగా నా కొడుకు యుద్ధానికి వచ్చాడు, అటు భర్త పడిపోయాడు, ఇటు కొడుకు పడిపోయాడు. నీ సొమ్మేం పోయింది? నీ కొడుకు ఎప్పుడో వెళ్ళిపోయాడు ఇరావంతుడు, ఇప్పుడు నన్ను భర్త నీ కొడుకుని లేకుండా చేశావు, ఎందుకు వచ్చిన అక్కరలేని ప్రబోధం అని నిర్దాక్షిణ్యంగా విమర్శించింది, నింద చేసింది. అన్నీ భరించింది ఉలూపి. కొంతసేపు అయిన తరువాత బభ్రువాహనుడు లేచాడు. స్పృహ తప్పినవాడు స్పృహను పొంది, ఎంత పని చేశావమ్మా, భర్త పట్ల భార్య ఇలా ప్రవర్తించచ్చా? నిష్కారణంగా నన్ను రెచ్చగొట్టి బాణప్రయోగం చేయించావు, నా తండ్రి నిహతుడయ్యాడని బాధపడ్డాడు. కాదురా నాయన, నీ తండ్రి ఎందుకు పడిపోయేటట్టు చేశానో నీకు అర్థం అవుతుంది అని ఆమె వెంటనే సంజీవని మణిని స్మరించింది. ఆ మణి చేతిలోకి వచ్చింది. కొడుకు చేతిలో పెట్టి, ఇది నీ తండ్రి గుండె మీద పెట్టు అంది. బభ్రువాహనుడు అర్జునుడి గుండెల మీద పెట్టాడు. అర్జునుడు మళ్ళీ ప్రాణం పొంది లేచి కూర్చున్నాడు. ఉలూపిని చూశాడు, చిత్రాంగదని చూశాడు. వీళ్ళందరినీ చూసి ఉలూచి ఎక్కడి నుంచి వచ్చింది, మీరందరు ఎందుకు ఇలా చుట్టూ చేరారని అడిగాడు. ఈ కథంతా చెప్పారు. బభ్రువాహనుణ్ణి చూసి మెచ్చుకున్నాడు. నన్ను రక్షించుకోవడం కోసం వశువుల శాపం నుంచి, గంగమ్మ శాపం నుంచి కాపాడడానికి ఇంత ప్రయత్నం చేశావా? మీ అందరూ అశ్వమేధయాగానికి రండి, మా అన్న ధర్మరాజు గారు చూసి సంతోషిస్తాడు అన్నాడు. తప్పకుండా వస్తాం, కానీ ఒక్కసారి ఊళ్ళోకి రండి, ఆతిథ్యం తీసుకోండి అన్నారు. నేను ఇప్పుడు దీక్షలో ఉన్నాను, యజ్ఞాశ్వం వెంట రక్షకుడిగా వెడుతున్నాను, ఊరిలోకి రాకూడదు, అందుకని నేను రానని అర్జునుడు వెళ్ళిపోయాడు. ఒక్కొక్క స్త్రీ తన భర్తని రక్షించుకోవడం కోసం ఎంత కష్టపడి రక్షించుకుందో, భార్యకి భర్త మీద ఎంత ప్రేమ ఉంటుందో ఆర్షవాంగ్మయం చూస్తే అర్థమవుతుంది. మహాభారతం వనపర్వంలో నలదమయంతుల కథ కానీ, సావిత్రి ఉపాఖ్యానం కానీ,
ఇవన్నీ ఒకెత్తు. మహాభారతంలో ద్రౌపదీదేవి మహాపతివ్రత, మహాతల్లి, నిజంగా ఎంత గొప్ప అనుబంధం. ఆ భార్యాభర్తలిద్దరూ చెయ్యి పట్టుకుని ప్రస్థానం చేసి ఒకరి ధర్మమునకు ఒకరు ఆలంబనమై అర్ధకామములను సంతృప్తి పరచుకుంటూ చిట్ట చివర పరమేశ్వరుని యందు చేరిపోవడానికి ఈ కుటుంబ వైభవమునందు భార్యాభర్తలు ప్రస్థానం చేసి దానికి కారణమవుతున్నారు. అంత గొప్పది ఆర్షవాంగ్మయంలో, సనాతన ధర్మంలో కుటుంబ వ్యవస్థకి అంత విలువ ఉంది. అందుకే ఇవాళ పెళ్లి చేసుకోవడం, రేపు విడాకులండం ఈ జాతి లక్షణం కాదు. అసలు యథార్థంగా చెప్పాలంటే విడాకులన్న మాటే లేదు. భరించుటయే. ఎన్ని బలహీనతలుండనివ్వండి, అవే భర్త ప్రేమించడానికి కారణం. ఇన్ని బలహీనతలుండనివ్వండి, అనారోగ్యంగా ఉన్నటువంటి బిడ్డన్ని చూసి వాడి కోసమే ఎక్కువ ఉపవాసాలు చేసిన తల్లిదండ్రుల్లా ఆ భర్త లోపాలే భార్య ప్రేమించడానికి కారణం, భార్య లోపాలే భర్త ప్రేమించడానికి కారణం. అంతేకాని లోపాలు వెతుక్కుని విడిపోయి బ్రతకడం ఈ జాతి ధర్మమే కాదు. అంత గొప్ప ఆర్షవాంగ్మయం, అటువంటి కుటుంబ వ్యవస్థ, అటువంటి కుటుంబ విలువలు కలిగినటువంటి జాతి మన జాతి. అటువంటి కుటుంబంలో కోడలు అని అన్వయం అత్తమామల పట్ల, కోడలు అనేటటువంటి శబ్దాన్ని అన్వయం చేసినప్పుడు ఆ ఇంటికి వచ్చినటువంటి వ్యక్తి భార్యయే ఆ వ్యక్తి తండ్రికి కోడలవుతుంది కదూ. మీకు తేలిగ్గా అర్థం అవ్వాలంటే ఏముందండి, నా ధర్మపత్ని మా తండ్రి గారికి కోడలు. నేను మీతో మనవి చేయదలుచుకున్నది ఏది అంటే ఏదో కోడలు అల్లుడు అలా ఉండదు. కుటుంబ వైభవం భారతదేశంలో ఉన్న గొప్పతనం ఏమిటంటే వీళ్ళందరూ కూడా జీవుడి అభ్యున్నతికి కారణములై ఉంటారు. అవేవో లౌకికమైన అనుబంధములు కాదు. స్త్రీ ఒక తండ్రికి కుమార్తె. మొదట ఆయన ప్రాణాలన్నీ ఆడపిల్ల మీద ఉంటాయి. ఎంత వెతికి సంబంధం నిర్ణయం చేస్తాడు. ఎక్కడెక్కడో రుణాలు చేసి డబ్బట్టుకొస్తాడు. భూమెంత పీట, ఆకాశమంత పందిరి వేసి పెళ్లి చేస్తాడు. కొత్త దంపతులు బ్రహ్మముడి వేసుకుని పిల్ల అత్తవారింటికి వెళ్ళిపోతుంటే ఇంత పురుషుడు, సముద్రమంత గాంభీర్యం ఉన్నవాడు అందరి ముందు ఏడవలేక చాటుగా లోపలి గదిలోకి వెళ్ళి కళ్ళొత్తుకుంటాడు, ఆ పిల్లను వదిలి ఉండలేక. అంత ప్రేమకి పాత్రురాలు తండ్రి, అంత ప్రాణప్రదంగా చూసుకున్న పిల్ల. కానీ ఆశ్చర్యం ఏమిటంటే తండ్రి కన్నా గొప్పవాడెవరు అంటే స్త్రీకి మామగారు. ఎందుకని అంటే మామగారు నిరంతరం మనసులో కోడలు యొక్క క్షేమాన్ని అపేక్షిస్తుంటాట. ఎక్కడో పుట్టిన బిడ్డ నా ఇంటికి వచ్చింది, నా కోడలయ్యింది, నా వంశం నిలబడడానికి కారణమవుతోంది. రేపు నా కోడలు కొడుకుని కంటే నా మనవడు నా వంశం నిలబడిందని వాణ్ణి నా భుజాల మీద ఎక్కించుకుని ఆడించి వాణ్ణి ముద్దులు పెట్టుకొని వాడు పద్యం చదివితే మురిసిపోయి వాణ్ణి పక్కలో పడుకోబెట్టుకుని రామాయణ భారత భాగవతాలు కథలు చెప్పి ఆనందపడిపోతాను. నాకో మనవణ్ణిచ్చి నన్ను తాతని చేస్తోంది. ఎక్కడి నుంచి వచ్చిన పిల్లో, ప్రాణాలన్నీ నా కొడుకు మీద పెట్టుకుంది. ఆ పిల్ల సుఖపడాలి, ఆ పిల్ల సంతోషంగా ఉండాలి. ఆమె సంతోషంగా ఉండని నాడు నా ఇంట్లో నా పెద్దరికం కాల్చనా? దేనికి నా పెద్దరికం? ఆ పిల్ల క్షేమమే, ఆ పిల్ల సంతోషమే నా పెద్దరికానికి పరాకాష్ఠ అని మామగారు కోడల యొక్క అభ్యున్నతి కొరకు అలమటించిపోతాట. తల్లిలా ప్రేమిస్తుంది అత్తగారు. నేను అనపర్తి అని ఒక ఊరు ఉపన్యాసాలకు ఎడుతుండేవాడిని. ఒక చోట ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఆ ఇంటి కోడలు పురుటికి మొట్టమొదటిసారి పుట్టింటికి ఎడితే జ్వరం వచ్చింది అమ్మాయికి. వైద్యుల్ని తీసుకొస్తే వాళ్ళు అన్నారు, ఈ అమ్మాయి అత్తమామలతో అంతా అతికిపోయింది, ఈమె అత్తమామల్ని వదిలి ఉండలేకపోతోంది, తొలిచూలు కాన్పైన ఈమెని అత్తవారింటికే పంపించేయండి అన్నారు. అత్తగారు కూడా బెంగ పెట్టుకుని వచ్చేయమ్మా నా కూతురు కావా, నేనే పోస్తాను పురుడిని తీసుకెళ్ళిపోయింది. అటువంటి కుటుంబాలు ఉన్నాయి. అటువంటి కుటుంబాలకి వారసత్వం మన జాతి ధర్మం. ఎంత విశేషమో తెలుసా? ఒక కోడల్ని అమ్మా మీరెవరమ్మా అని అడిగితే ఆమె చెప్పవలసిన మొట్టమొదటి జవాబు ఏమి అంటే ఆమె వివాహిత కనుక నేను ఫలానా వారి కోడలనండి అని చెప్తుంది తప్ప నేను ఫలానా అని చెప్పి మొట్టమొదట తన పేరు చెప్పదు, తన భర్త పేరు చెప్పదు, తన వైభవం చెప్పదు.
ఆర్షధర్మంలో మొదట ఎవరి పేరు చెప్తుంది అంటే మామగారి పేరు చెప్పుకుని మురిసిపోతుంది, ఫలానా వారి కోడలనంటుంది. అందుకే రామాయణంలో సుందరకాండలో సీతామాత దర్శనం చేసిన హనుమ అమ్మా నువ్వెవరమ్మా అని అడిగితే పృథివ్యా రాజసింహానాం ముఖ్యస్య విదితాత్మనః స్నుషా దశరథస్యాహం శత్రుసైన్య ప్రతాపినః దుహితా జనకస్యాహం వైదేహస్య మహాత్మనః సీతాచనామనాంనాహం భార్యా రామస్య ధీమతః అంటుంది. నేను ఈ పృథివీ మండలాన్ని ఏలినటువంటి ధర్మమూర్తి అయిన దశరథ మహారాజు గారి కోడల్ని అని చెప్పింది మొదట. మామ కోడళ్ళ యొక్క అనుబంధం ఎంత గొప్పగా ఉంటుందంటే, మామగారి శరీరం పతనం అయిపోయిందనుకోండి, ఆయనకి తద్దినం పెట్టవలసి వస్తే కొడుకు సిద్ధంగానే ఉన్న కోడలు ఏ కారణం చేతనైనా ఆమె దీపం వెలిగించడానికి శౌచము లేకపోతే, ఆమెకి ప్రతిబంధకం వస్తే ఆ తద్దినం ఆమె స్నానం చేసి శౌచమును పొందే వరకు వాయిదా పడిపోతుంది తప్ప కొడుకు పెట్టడానికి వీల్లేదు. అంటే ఆ కోడలు దీపం పెడితే మామగారు వచ్చి ఆ నీళ్లు తాగి వెడతాడు. ఇప్పుడు నాకు చెప్పండి, భారతదేశంలో కుటుంబ వైభవం కేవలం మామగారు కోడలు అని చెప్పి ఎక్కడో కోడలు ఎక్కడో మామగారు కలిసి బతికేయడమా? ఆమె నా కోడలు అని 2 ఏళ్లకోసారి చూసుకుంటూ బతికేయడమా? కాదు కాదు. నా శరీరం పడిపోయిన తరువాత కూడా నేను వచ్చి గుక్కెడు నీళ్లు తాగాలంటే ఆమె దీపం పెడితేనే. ఆమె లేని నాడు నా ఇంటికి పూర్ణత్వం ఎక్కడుందని ఆ కోడల్ని చూసుకుని మురిసిపోయిన మామగారున్న ఇల్లా. అది ఈ జాతి వైభవం. పరస్పరము ఉద్ధారకులు, అంత గొప్ప అనుబంధాలు తప్ప అవి సామాన్యమైనటువంటి లౌకికమైనటువంటి అనుబంధములు కావు. నేను ఒక విశేషం విని ఆశ్చర్యపోయాను. చిత్తూరు ఉపన్యాసాలకు వెడుతూ ఉంటాను. అక్కడ నేను తరచుగా ఒకరింట్లో దేవతార్చనకి వెడుతుంటా, భోజనానికి ఉపన్యాసాలకు వెళ్ళినప్పుడు. ఆయన తల్లిగారు మృత్యుశయ్య మీద ఉన్నారు. ఎవరిని జ్ఞాపకం పట్టట్లేదు ఆవిడ. ఎవరొచ్చి మాట్లాడినా ఆవిడకి గుర్తుపట్టట్లేదు. విచిత్రం ఏంటంటే ఆవిడ కొడుకులు వెళ్ళి పలకరించారు, ఆవిడ గుర్తుపట్టలేదు. ఆవిడ కోడలు వెళ్ళి అత్తయ్య గారు అంది, ఏమే అని ఆవిడతో మాట్లాడారు. అది అత్తా కోడళ్ళ అనుబంధం. ఏమిటో అక్కర్లేనటువంటి విశేషాలు సిద్ధాంతాలు అన్నీ వచ్చేసాయి. అత్తా కోడళ్ళ యొక్క అనుబంధం లాంటి అనుబంధం, మామ కోడళ్ళ లాంటి అనుబంధం లాంటి అనుబంధం, అంత పవిత్రమైన అనుబంధం లోకంలో ఉండదు. స్త్రీ జీవితం మొత్తం మీద ఏడవవలసి వస్తే ఒక్కసారి ఏడుస్తుంది అన్నారు. మంగళప్రదం, అంతకన్నా ఇంకొక మాట ఉండదుగా. ఎప్పుడు ఏడవాలి అని అడిగారు. మామగారు చనిపోయిన రోజున అన్నారు. ఎందుకని అంటే రామాయణంలో దశరథ మహారాజు గారు మరణించారు అని తెలిసింది. రామచంద్రమూర్తికి అరణ్యవాసంలో ఉన్నాడు. లోపలికి వెళ్ళి కుటీరంలోకి సీతమ్మతో అన్నాడు, సీతా మృతస్తే శ్వశుర పితాహీనౌసి లక్ష్మణ అన్నాడు. లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, సీతమ్మ నీకు మామగారు పోయారు అన్నాడు. అదేమిటి, మా నాన్నగారు పోయారంటే సరిపోదా అంటే, సీతా మృతస్తే శ్వశుర, మామగారిలా చూసేవాడు సీత ఇంకొకరుండరు. తండ్రి ప్రేమ కన్నా గొప్ప ప్రేమ ఎవరిది అంటే మామగారిది. అంత గొప్పగా ప్రేమించేటటువంటి మామగారు వెళ్ళిపోయాడు. నిజం, రాముడు వెడుతున్నాడని ఏడవలేదు, కోడలు సీతమ్మ అరణ్యవాసానికి ఎడుతోందని ఏడిచాడు. కట్టిన పట్టుపుట్టం కట్టకుండా కావలసినన్ని పట్టుపుట్టాలు నగలు ఇచ్చి పంపించాడు. ఆ కోడలు కోసం అంతా బెంగెట్టుకున్నాడు. అటువంటి మామగారు వెళ్ళిపోయాడు. ఇక ఆ స్థానం భర్తీ కాదు. ఇక ఆ లోటు నీకు జీవితంలో తీరదు. లక్ష్మణ నీకు తండ్రి పోయాడు, మరి రాముడికి పోలేదా? పోలేదు. నాకు తండ్రి పోయినా నిజానికి అన్నగారిని కాబట్టి నీకు తండ్రిగా నేను నిలబడాలి. అవసరం లేకపోయినా నాతో అరణ్యవాసానికి వచ్చి కావిడి మోసి నన్ను అనుగమిస్తున్నావే, నీవు తమ్ముడవు కావు, నాకు తండ్రి లాంటి వాడివి. నువ్వు ఉండగా నాకు తండ్రి పోయిన దుఃఖం లేదు. కానీ తండ్రి పోయి అన్ననై తండ్రిగా నిలబడవలసిన నేను నిన్ను దుఃఖపెడుతున్నాను, సేవ చేయించుకుంటున్నాను. కాబట్టి నీకు తండ్రి లేడు, సీతమ్మ నీకు మామ లేడు. అంటే మామగారన్న మాట ఎంత గొప్పదో, ఎంత విశాల హృదయంతో మామగారు ఉంటాడో, అత్తమామలంటే ఎంత ప్రేమతో ఉంటారో నిజంగా వాంగ్మయాన్ని పరిశీలిస్తుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. అరణ్యవాసానికి అజ్ఞాతవాసానికి పాండవులు బయలుదేరుతుంటే ద్రౌపదీదేవి కుంతీదేవి చేసినటువంటి ఒక విషయం ఆశ్చర్యం అనిపిస్తుంది. సహదేవుణ్ణి ద్రౌపదికి అప్పచెప్పింది. కోడలికి అప్పచెప్తారు అత్తమామలు,
అమ్మ వాడిని జాగ్రత్తగా చూసుకోవడికి ముక్కోపం ఏదో అంటాడు, ప్రథమ కోపం, కానీ చాలా ప్రేమైకమూర్తి. ఇంటి నిర్వహణ బాధ్యతంతా కోడలి చేతికే అప్పచెప్పేస్తారు. నిజానికి ఇంటిలోని వారి ఆయుర్దాయం అంతా దేని మీద ఉంటుందో తెలుసా? ఆ కోడలి చేతిలోనే ఉంటుంది. ఒక మామగారు దేనికి బతికేస్తాడో తెలుసా? నేను ఎన్నో చోట్ల చూశా. నా అదృష్టం ఏమిటి అంటే ఈ ఉపన్యాసాలు. అలా ఊళ్ళట్టుకు తిరుగుతుంటాను కదూ, అనేక కుటుంబాలతో అనుబంధాలు ఏర్పడుతుంటాయి, చూస్తూ ఉంటాను. అదో తమాషా. ఒక్కొక్క కోడలు సాయంకాలం 6:30 అయ్యేటప్పటికి, మామయ్య గారండి మళ్ళీ మీకు అరగదు, మెత్తగా ముందు చపాతీ చేశాను, ముందు మీరు వచ్చి తినేసేయండి అని. ఏమనుకోకండి, మా మామయ్య గారికి మళ్ళీ 7:30 అయితే ఆయనకి అరగదు, ఇబ్బంది పడతారు, అందుకని ఒక్కసారి ఆయన చపాతీ తినొచ్చేస్తారండి అని మనకి క్షమాపణ చెప్పి బ్రతిమాలుకుని మామగారిని తీసుకెళ్ళి దగ్గర నిలబడి, మామయ్య గారు ఎక్కువ ఈ పచ్చడి ఎక్కువ వద్దు, ఇలా తినండి, కొద్దిగా పంచదార వేసుకుంటారా, తినేసేయండి పర్వాలేదు, తిని వెళ్ళి మాట్లాడదురు కానీ ఆయన వెళ్ళిపోరు, నేను ఉంచుతాను కదా, నేను బతిమాలుతాను కదా, మీరు తినండి. ఆ కోడలి ప్రేమకి బతికిన మామగారులు ఉన్నారు, ఆ కోడలి ప్రేమకి బతికిన అత్తగారులు ఉన్నారు. అసలు ఇల్లంతా కోడలే కదండి, ఆ కోడలి వైభవమే. ఏమి కుటుంబ వైభవం, ఏమి కుటుంబ విలువలు, ఏమి కుటుంబ సంస్కారం, ఎంత గొప్ప కుటుంబాలు భారతదేశం అంటే. రామాయణం చదవండి, భారతం చదవండి, ఏది చదవండి, నిజంగా ఏమి అనుబంధాలు. అవన్నీ కావని డబ్బొక్కటే అన్నీ అనుకుంటే అంతకన్నా దారుణమైన విషయం లోకంలో ఏముంటుంది. అయితే ఇవన్నీ ఒకెత్తు, కానీ ఒక వయసు వచ్చిన తరువాత మాత్రం ఈ బంధాలకన్నిటికీ అతీతమై పరమేశ్వరుని యందు మనసు పెట్టుకోవాలి తప్ప వీటితో అంటకాగిపోవడం మాత్రం కుదరదు. అసలు నిజానికి ప్రాణం పోయగలిగినటువంటి అనుబంధాలు ఇవి అంటే అదిగో ఆ కుటుంబంలో ఉన్నటువంటి అనుబంధాలే. సరే, ఇలా నేను ఎంతసేపు చెప్తే మాత్రం ఇవి పూర్తయ్యేటటువంటి విశేషం, అదో అనంత ప్రవాహం అంతే. ఇందులో ఆశ్చర్యం ఏమిటంటే అతిథి కూడా కుటుంబంలోకి వస్తాడు అని నేను మొట్టమొదటి రోజున మీకు మనవి చేశాను. ఎందుకో తెలుసా? అతిథి అభ్యాగతి అని ఇద్దరు ఉంటారు. అతిథి అంటే మనం వెళ్ళి ఆహ్వానించినవాడు, అయ్యా మీరు రండి, మా ఇంటికి రండి అని పిలిస్తే అతిథి అంటారు. మనం పిలవకుండా ఒక ఆయన మన ఇంటికి వచ్చాడు అనుకోండి, అభ్యాగతి అంటారు. అతిథి అభ్యాగతి వీళ్ళిద్దరూ లేక చేతకాక నీ ఇంటికి వచ్చిన వారు కాదు. ఒక అతిథి ఇంటికి వచ్చాడు అంటే భగవంతుడు వచ్చాడు అని గుర్తు. ఎందుకనో తెలుసా? ఊరకరారు మహాత్ములు వా రథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు, మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అంటాడు నందుడు గర్గుడొస్తే. భగవంతుడు ఎప్పుడైనా అనుగ్రహించాలి అని కోరుకుంటే నిస్వార్థపరుడై ఎన్నడూ మనసులో ఏ కోరిక ఏ ప్రతిఫలాపేక్ష లేనటువంటి పరమ భగవద్భక్తి తత్పరుడైనటువంటి వ్యక్తిని ఇంటికి అతిథిగా వచ్చే అవకాశం కల్పిస్తాడు. ఆయన గడప దాటి ఇంట్లోకి వస్తుంటేట పూజామందిరంలో ఉన్న భగవంతుడు తలెత్తి చూస్తాట, ఇన్నాళ్లకి నన్ను నమ్ముకున్న ఒకడిని తీసుకొచ్చి గుక్కెడు మంచినీళ్ళిచ్చి పట్టెడు అన్నం పెడుతున్నావు, నీ ఇల్లు సార్థక్యం చెందిందని. అందుకే అతిథి ఇంటికి వస్తే తప్పకుండా ముందు ఎక్కడికి తీసుకెళ్ళాలి అంటే ఇంటి పూజామందిరం దగ్గరికి తీసుకెళ్ళి మనం పూజ చేస్తున్న పూజా సంపుటాన్ని చూపించాలి. ఎందుకో తెలుసా? అవతల వచ్చిన వ్యక్తి పరమ భగవద్భక్తి తత్పరుడైతే పూజా సంపుటం చూపించకుండా పంపించేస్తే పూజామందిరంలో ఉన్న భగవానుడు కూడా చిన్నపుచ్చుకుంటాట. వాణ్ణి నాకు చూపించాలా, చూడలేడా? ఈశ్వరుడు సర్వవ్యాపి, కానీ నీ కర్తవ్యమునందు నువ్వు విఫలమయ్యావు, నాకు చూపించకుండా పంపించావంటాట. అంటే మన ఇంట ఆరాధన చేసే భగవన్మూర్తి కూడా ఎవరి కొరకు చూస్తాడు అంటే ఆ వచ్చిన అతిథి కొరకు చూస్తాడు. అతిథికి పెట్టినది, అతిథి తిన్నది ఏది ఉన్నదో అదే అమృతం, అదే పుణ్యం. అందుకే పూర్వం కాళ్ళు కడుక్కోండి అనేవారు. ఒక్కొక్క ఇల్లు ఉన్నతిని పొందిందనుకోండి, ఆ ఇంట ఎవరు కాళ్ళు కడిగారు అనేవారు. అన్నం తినడం ఎంత ప్రధానమో అన్నం తిన్నాక కాళ్ళు కడగడం అంత ప్రధానం. కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇస్తారు. అందుకే లోపలికి వెళ్ళినప్పుడు కాళ్ళు కడుక్కున్నాడా అన్నదానికి ఎంత ప్రాముఖ్యతో
అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కోవడం అంత ప్రధానం. అందుకే పెద్దలు అన్నం తిన్న తర్వాత కాళ్ళు కడుక్కోమని చెప్తారు. ఆ కాళ్ళు కడుక్కున్న నీళ్లు పడిన చోటు ఎక్కడుంటుందో అక్కడ దేవతలు అనుగ్రహాన్ని వర్షిస్తారు. అతిథి స్వయంగా విష్ణుస్వరూపం. ఎందుకు వస్తాడో తెలుసా? ఇక్కడ నీకున్న శక్తిని పుణ్యంగా మార్చడానికి వస్తాడు. ఒక్కొక్కసారి ఇంటికి వచ్చినటువంటి అతిథి యొక్క స్థితిని బట్టి ఆ పుణ్యాన్ని లెక్క పెట్టడం సాధ్యం కాదు. అతిథి కిల పూజార్హ ప్రకృతోపి విజానత అంటాడు మైనాకుడు రామాయణంలో. ఏమీ తెలియనటువంటి వాడు కావచ్చు, సామాన్యుడు కావచ్చు, కానీ ఒక అతిథి ఇంటికి వచ్చాడు అంటే ఆ అతిథిని ఆదరించాలన్నా, అతిథికి పెట్టాలన్నా, అతిథిని సత్కరించాలన్నా పెట్టి పుట్టాలి. ఆ భాగ్యం లేని వాళ్ళు అతిథి మర్యాద చెయ్యలేరు. ఎందుకంటున్నానో తెలుసా నేను ఈ మాట? ఒక్కొక్కసారి ఒక్కొక్క అతిథికి మీరు ఏమీ చేయకపోవచ్చు, కానీ విశేష ఫలితాన్ని ఇచ్చేస్తాం. నేను మీకు ఒక ఉదాహరణ చూపించాలంటే, హనుమ వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో. మైనాకుడు పైకి లేచాడు. మైనాకుడికి రెక్కలున్నాయి. పైకొస్తే ఇంద్రుడు తరిగేస్తాడు రెక్కలు. అయినా సరే రామకార్యం మీద వెడుతున్నవాడు కాబట్టి నేను ఉపకారం చేస్తానని పైకొచ్చి నిపత్యమవశృంగేషు విశ్రమస్వ యథాసుఖం, ఒక్కసారి నా పర్వతం మీద వాలి ఇంత తేనె తాగి 2 పళ్ళు తిని వెళ్ళిపోవన్నాడు. నేను రామచంద్రమూర్తి యొక్క ధనస్సు నుంచి విడిచిపెట్టబడినటువంటి బాణం వెళ్ళినట్టుగా వెడతానని ప్రతిజ్ఞ చేశాను. కాబట్టి యథారాఘవ నిర్ముక్త శరస్వసన విక్రమ గచ్చేతత్వద్గమిష్యామి లంకాం రావణ పాలితాం నహి ద్రక్ష్యామి యది లంకాయాం జనకాత్మజాం అనేనైవ హి వేగేన గమిష్యామి సురావయం బద్ధ్వా రక్షతరాజేణ మానయిష్యామి రావణం సర్వదా కృతకార్యోహామేష్వామి సహసీతయా. హనుమ ప్రతిజ్ఞ. రామచంద్రమూర్తి యొక్క ధనస్సు నుంచి వినిర్ముక్తమైనటువంటి బంగారు బాణము వేగంగా ఎలా వెడుతుందో అలా వెడతానన్నారు కాబట్టి నేను మధ్యలో ఆగను. కాబట్టి నిరసించలేదు. ప్రీతోస్మి కృతమాదిత్యం మన్యురేషోపనీయతాం తరతే కార్యకాలోపే అని ఒక్కసారి ఇలా ముట్టుకుని నువ్వు నాకు ఆతిథ్యం ఇచ్చినట్టే అని వెళ్ళిపోయారు. ఒకసారి అటువంటి మహాపురుషుడికి ఆతిథ్యం ఇవ్వడం కోసమని పైకి వచ్చినంత మాత్రం చేత వెనక ఇంద్రుడు వచ్చాడు. రెక్కలు తరిగేస్తాడనుకున్నాడు మైనాకుడు. కానీ వెంటనే ఇంద్రుడు అన్నాడు, నువ్వు చేసిన పని చేత నేను చాలా సంతోషం పొందాను. నిస్వార్థపరుడు, మహాభక్తి తత్పరుడు, రామకార్యం మీద వెడుతున్నటువంటి హనుమకి ఆతిథ్యం ఇవ్వడానికి పైకి లేచావు కాబట్టి అభయం తే ప్రయచ్ఛామి తిష్ట సౌమ్య యథాసుఖం, నీ రెక్కలు తరగను, నీ రెక్కలతో అలాగే హాయిగా ఉండన్నాడు. ఒక్కొక్క మహాత్ముడికి ఆతిథ్యం ఇవ్వక్కర్లేదు. మీరు త్రికరణ శుద్ధిగా ఆతిథ్యం ఇవ్వాలని సంకల్పం చేసి ఆర్తి పొందినంత మాత్రం చేత భగవానుడు అంత గొప్ప ఫలితాన్నిచ్చి ఈ జన్మలో అనుభవిస్తున్నటువంటి దుష్కర్మ ఏది ఉందో అది ఉత్తర జన్మలలో బాధించకుండా దహించేస్తాడు. ఆయన ఇంట అడుగుపెట్టిన కారణం చేత ఒక్కొక్క అతిథి వైభవం అలా ఉంటుంది. శంకర భగవత్పాదులు బ్రహ్మచారిగా వచ్చి ఒక పేద బ్రాహ్మణి ఇంటి ముందు నిలబడ్డారు. భవతి భిక్షాం దేహి అన్నారు. ద్వాదశి తిథి, తినడానికి ఉసిరికాయ తప్ప ఏమీ లేదు. చూసింది, అయ్యో ఇంతటి తేజోమూర్తి, సాక్షాత్ కైలాస శంకరుడు. ఆవిడికి తెలియదు. కానీ బ్రహ్మచారి, గృహస్థు భిక్ష పెట్టాలి బ్రహ్మచారి సన్యాసి వచ్చినప్పుడు. కానీ అతిథి సత్కారం చెయ్యలేకపోతున్నాను, భిక్ష వెయ్యలేకపోతున్నాను, బాధపడింది. ఆమె బాధ చూశారు శంకర భగవత్పాదులు. అయ్యో తల్లి, ఇంత పేదరికంలో ఉన్నావా? వెంటనే లక్ష్మీదేవిని ఉద్దేశించి స్తోత్రం చేశారు. వందే వందారు మందారమిందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరేహ పులక భూషణమశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతాకిల విభూతిరపంగలీలాం అంగల్యదస్తు మమ మంగళ దేవతాయా అని. లక్ష్మీదేవంది, శంకర నీకు కావాలంటే చెప్పు, ఎంత అనంతమైనటువంటి ఐశ్వర్యం ఇస్తా. గత జన్మలలో ఇలా పెట్టింది లేదు ఈ బ్రాహ్మణి, ఏమిమ్మంటావు? ఇవ్వలేనంది. ఆయన అన్నారు, అమ్మా పెట్టలేదంటావే, నా చేతిలో ఉన్న ఒక్క ఉసిరికాయ వేసేయడానికి సిద్ధపడి పట్టుకొచ్చి వేసిందిగా. నువ్వు తలుచుకుంటే ఈ ఒక్క పుణ్యాన్ని అడ్డుపెట్టి నువ్వు ఒక్కసారి ఆ దుష్కర్మనంతటినీ కూడా దూరంగా తొలగొట్టి ద్రవిణాంబుధార బంగారు వర్షాన్ని కురిపించగలవమ్మా. గిర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకంభరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయకేడిష సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై అనేటప్పటికే అమ్మవారు కనకధార, ద్రవిణాంబుధార 1 గంట 48 నిమిషముల సేపు బంగారు ఉసిరికలు వర్షించింది.
నేను కేరళలో వెతుక్కుంటూ ఆ ఇంటికి వెళ్ళా. స్వర్ణతుమనాయ్, కనకధార కురిసిన ఇల్లు అని ఇప్పటికీ అక్కడ బోర్డు ఉంటుంది గేటు మీద. శంకర భగవత్పాదులు అతిథిగా వెళ్ళి వారు తిన్నారా తినలేదా విడిచిపెట్టండి, ఒక ఉసిరికాయ వేసింది. ఇంటికి వచ్చినటువంటి అతిథి అంతటి భాగవతోత్తముడైనప్పుడు ఇచ్చిన ఒక ఉసిరికాయ కొన్ని వందల తరాలకి కావలసిన ఐశ్వర్యాన్ని కటాక్షించింది. అతిథి వచ్చాడు అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? మీకున్న దానిని పుణ్యంగా మార్చడానికి విష్ణు వచ్చాడు అని గుర్తు. ఎందుకని అంటే, నా దగ్గర ఇక్కడ బోర్డన్ని రూపాయలు ఉన్నాయనుకోండి, బస్తాలు నిజంగా ఉన్నాయనుకునేరు అనుకోండి అన్నానంతే. నేను ఉన్నాయనుకోండి, నేను అమెరికా వెడదాం అనుకున్నాను అనుకోండి, అది కూడా అనుకోండి. నేను వెడతానని అనుకోకండి. నేను వెడదాం అనుకున్నాను అనుకోండి. నేను ఇక్కడ రూపాయలన్నీ పట్టుకెళ్ళి అమెరికాలో దిగితే నాకు కాసింత మజ్జిగ కూడా ఇవ్వరు, లేదా తేలికగా అర్థం అవడానికి ఒక కప్పు కాఫీ ఇవ్వరు. నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లే ముందు ఈ రూపాయల్ని డాలర్లుగా మార్చుకుని అమెరికా వెళ్ళాలి. అలా ఇక్కడ ఉన్నటువంటి బలం కానీ, ఇక్కడ ఉన్న డబ్బు కానీ, ఇక్కడ ఉన్న ఇళ్ళు కానీ, ఇక్కడ సంపాదించిన కీర్తి కానీ, ఇక్కడ సంపాదించినటువంటి బట్టలు కానీ మనతో పాటు వచ్చేవి కౌ. కింవానేన ధనేన వాజికరిభి ప్రాప్తేన రాజ్యేన కింవా పుత్ర కళత్రమిత్ర పశుభిర్దేహేన గేహేన కిం జ్ఞాతైతక్షణభంగురం సపతిరోత్యాద్యం మనోదూరత స్వాత్మార్థం గురువాక్యతో భజ భజ శ్రీపార్వతీ వల్లభం అంటారు. వచ్చేవాడెవరు? భూమి రాదు, డబ్బు రాదు, వాహనములు రావు, చిట్ట చివరికి కట్టుకున్న భార్య కూడా రాదు. కాయము వీడి జీవుడితి కంపిత చిత్తత నీకు చుండవో నాయనయంచు ఎచ్చు నిజ నందన నందినులైన కాని కందోగిని భస్మములు తొలుచ దుఃఖమహంబుని సొచ్చు పత్నియున్ కాయము వీడి రారు కదా. చేసిన కర్మము పుణ్యము తప్ప శంకర. చేసిన కర్మ ఏది ఉందో అది వస్తుందంతే. ఇక్కడ దాచుకున్నది రాదు. చిట్ట చివరికి తల్లి గర్భము నుండి ధనము తాడెవ్వడు వెళ్ళిపోయేడి నాడు వెంటరాదు. లక్షాధికారైన లవణమన్నమే కాని మెరుగు బంగారంబు మింగబోడు. పొందుగా మరుగైన భూమి లోపల పెట్టి దాన ధర్మము లేక దాచి తుదకు దొంగలకిత్తురో దొరలకవునో. తేనె జుంటీగలియవా తెరువరులకు భూషణ వికాస శ్రీధర్మ పురనివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా అంటారు. ఇక్కడ దాచుకున్నది మనతో వచ్చేది కాదు. అలాగని పిల్లలకి లేకుండా అంతా ఇమ్మనీ ధర్మశాస్త్రాలు చెప్పలేదు. కానీ ఇక్కడ నీ చేత్తో ఒకరికి ఇచ్చినది ఏదుందో, ఇదం నమమా, ఇది నాది కాదు అని నువ్వు ఇచ్చినది ఏదుందో అది పుణ్యంగా మారుతుంది. ఇక్కడ డబ్బు డాలర్గా మారినట్టు. నా జేబులో ఉన్న దాంట్లోంచి తీసి నేను ఒక 100 రూపాయలు దానం చేస్తే అది పుణ్యంగా మారుతుంది. నా దగ్గరున్న డబ్బుతో ధార్మికమైన విషయం శ్రవణం చేయడానికి వచ్చిన వాళ్ళు పాపం ఇంటికెళ్ళి మళ్ళీ ఈ చీకట్లో ఆలస్యం అయిపోయాక ఆకలి కడుపులతో వెళ్ళి ఏం వండుకుంటారులే, వీళ్ళందరూ మనసు నిండా విని కడుపు నిండా తిని వెళ్ళాలని ఉదారుడై ఒక వ్యక్తి కష్టపడి సంపాదించుకొని వృద్ధాప్యంలోకి వచ్చిన వెనకంజ వేయకుండా 1 కాదు 4 ఆధారవులతో పెడతానని పెట్టిన నాడు ఆ పుణ్యం వెంట వస్తుంది తప్ప ఇక్కడ ఉండిపోయింది ఎక్కడికి వస్తుంది? రాదు. అందుకే ఇచ్చినప్పుడు పుచ్చుకుంటున్నవాడు లేక పుచ్చుకున్నవాడు కాదు, చేతకాక తిన్నవాడు కాడు. నీకు పుణ్యాన్ని కట్టబెట్టడానికి విష్ణువు ఆ రూపంలో వచ్చాడు. అందుకే బలిచక్రవర్తి అంతటి వాడు వామనమూర్తి కాళ్ళు కడిగి 3 అడుగుల నేల దానం చెయ్యవలసి వస్తే రమ్మా మానవ కొత్తమ లెమ్మా నీ వాంఛితమ్ము లేదనకిత్తున్ చమ్మా అడుగుల ఇటురా నిమ్మా కడుగంగ వలయు నేటికి తడయం అని బంగారు పళ్ళెం పెట్టి, ఓ వామనమూర్తి రావయ్యా కాళ్ళు పెట్టు, నీ కాళ్ళ మీద నీళ్లు పోసి కడిగి దానం చేస్తానని విప్రాయ ప్రకట వ్రతాయ భవతే విష్ణు స్వరూపాయతే